దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? విజయవంతంగా 10-16 అయింది. కొంచెం ఆసక్తిగా వింటే నేను వాక్యం చెప్పగలను. ఇక ఎవరో దయచేసి అటు ఇటు తిరగద్దు. కొంచెం ఈ మానిటర్ సౌండ్లు నాకు పెట్టండి. కొంచెం ప్రార్థన. ఈ పిల్ల బ్యాచ్ని కూడా కొంచెం సైలెన్స్ ఉంచమని చెప్పండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ విలువైన సంగతులు మాకు అందించండి తండ్రి. ఆలస్యమైన మీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్న మీ బిడ్డలు ఉన్నారు. వారితో ముఖాముఖిగా మాట్లాడండి. కలుషితమైపోయిన ఈ లోకంలో మీ వాక్యం తెలియకపోతే సత్యదేవుడైన మిమ్మల్ని ఎరుగక, రక్షణ జీవితం ఎట్లా ఉంటుందో తండ్రి ఎరుగక కొట్టుమిట్టాడుతున్న ఈ సమాజానికి తండ్రి మీ వాక్యపు వెలుగులో మరొక్కసారి మాట్లాడే ధన్యత మీరు అనుగ్రహించినందుకు స్తుతులు. మాతో మా అందరితో మీరు మాట్లాడండి. ప్రజలు వాక్యం మీద తండ్రి మనస్సును కేంద్రీకరించే ధన్యత అనుగ్రహించండి. మీ దయలో కృపలో తండ్రి మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటాం. క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం విందాం. పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం సుమారు 6వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. ఏలయనగా ఇదిగో, నేను ముఖ్యమును ఏర్పరచబడినదినైన అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచేవాడు ఏమాత్రము సిగ్గుపడడని మాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతి నిషేధించుతురో అదే మూలకు తలరాయి, మరియు అది అడ్డురాయి అడ్డుబండ ఆయను. కట్టువారు వాక్యమునకు అవిధేయులై త్రొట్టిల్చున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవునికి ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారు అయితిరి. నా వాయిస్ అందరూ క్లియర్గా ఉందా? డిస్టర్బెన్స్ ఏం పర్లేక జాగ్రత్తగా విందాం. తెలుగు అక్షరాలు తెలుసుక చదువుకున్నాం. చదివిన వాక్యం మనకేమైనా అర్థమైందా? నిజాయితీగా ఒప్పుకోండి, మన బొంద మనకేం అర్థం అవ్వలేదు, కానీ చదివాం. ఎవరి దగ్గర బైబిల్ లేకపోతే నేను సీరియస్గా చెప్తున్నాను, పక్కవారు బైబిల్ చూస్తూ వినండి. బైబిల్ లేకుండా క్రైస్తవ సభలకు రాకూడదు. మనం వచ్చింది హరికథలకి బుర్రకథలకి కాదు. మనం దేవుణ్ణి, సత్యదేవుడిని తెలుసుకోవడానికి మనం వచ్చాం. ఈ దేవుడు మనకు తెలియాలి అంటే ఒక గంట ఇక్కడ కూర్చుని అమ్మయ్య అంటే పుణ్య కార్యక్రమం వచ్చే పుణ్యక్షేత్రం కాదు ఇది, పుణ్యస్థలం అంతకన్నా కాదు. ఈ దేవుడు ఒక పట్టాన మనకు అర్థం కావాలి అంటే కాస్తంత వాక్యం మీద అవగాహన, వినగలిగే శక్తి ఉండాలి. ఈ దేవుడు అర్థం కావాలంటే ఖచ్చితంగా ఈ బైబిల్ని చదవాలి. బైబిల్ చదవకపోతే ఈ దేవుడు అర్థం అవడంటే అర్థం అవడు. చాలామంది ఏమంటారంటే ఈ దేవుడు నాతో మాట్లాడుతాడంటే, ఎలా మాట్లాడుతున్నాడు? ఈ జనరేషన్లో దేవుడు మాట్లాడాలంటే ద రైట్ వే ఏదన్నా ఉంది అంటే వాక్యమే. ఆయన వాక్యం ద్వారానే మాట్లాడతాడు. రెండవది, ఇలాంటి సభలు జరుగుతున్నప్పుడు, ఇలాంటి స్పీకర్స్ ఎవరైనా పిలువబడినప్పుడు
దైవజనుల దగ్గరికి చాలామంది ఏం అడుగుతారంటే, మా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతారు. మంచిదే, ప్రార్థన చేయించుకోండి, కాదంటలేదు. కానీ అక్కడితో ఆగకుండా ఒక అడుగు ముందుకేసి ఏమంటారంటే, దేవుడు మా కోసం ఏమన్నా చెప్పాడా అంటారు. మీకోసం మాకెందుకు చెప్తాడు? మళ్ళీ అడుగుతాడు, దేవుడు మా కోసం ఏమైనా చెప్పారని అంటే, మీకోసం మీకు ఎందుకు చెప్తాడు అని అడుగుతున్నాను. మీకోసం మాకెందుకు చెప్తాడు? అస్తమాల మా కోసం ఏమన్నా చెప్పాడంటే ఏదోటి చెప్పేస్తాం. చెప్పమా, నడుతున్నాను. ఆయన ఎలా చెప్తాడు? నీతో చెప్పాలన్నా నాతో చెప్పాలన్నా ఒకే ఒక రైట్ ఛానల్ ఉంది, దాని పేరు బైబిల్. ఆ బైబిల్లో నుంచే మాట్లాడతాడు. బైబిల్ లేకుండా దేవుడు ఈ జనరేషన్లో మాట్లాడుతున్నాడు అనుకుంటే అడుగుతున్నాను, కాస్తంత ఎవరో తన్మయత్వంలో ఉన్నారని మాత్రం అర్థం చేసుకోండి. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడని, ఎలాగూ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడని అన్నారు కనుక కొంతమంది ఏం చేశారంటే ఇక ప్రతీది వాక్యాన్ని అడగడం నేర్చుకున్నారు. అంటే దేవుడు ఎలాగో వాక్యంలోంచి మాట్లాడతాడు అన్నాడుగా, ఎలా మాట్లాడతాడు అనగానే చిన్నప్పుడు స్కూల్లో పిల్లలు టెక్స్ట్ బుక్లు ఆటలు ఆడతారు తెలుసుగా. నా నెంబర్ 4, నా నెంబర్ 6 అని ఆడుతుంటారు. ఈ టెక్స్ట్ బుక్లు ఆటలు ఎలాగైతే ఆడతారో చాలామంది బైబిల్ దగ్గర కూడా వచ్చి ఇలా ప్రతిదాన్ని బైబిల్ ఎతకడం స్టార్ట్ చేశారు. అంటే దేవుడు ఎలాగూ వాక్యంలోంచి మాట్లాడుతున్నాడుగా, ఎలా మాట్లాడుతున్నా ఒకడు ఏం చేశాడంటే, రేపు హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాడట. వెళ్ళాలనుకుంటే ఏం చేయాలి? బ్యాగ్స్ ఎత్తుకుని హైదరాబాద్ పోవాలి. కానీ ఏం చేశాడు? బైబిల్ని అడిగాడట, ఏమని? రేపు హైదరాబాద్ వెళ్ళనా వద్దా? ఇలా బైబిల్ని కొట్టి అలా బైబిల్ తీస్తే అందులో ఒక వాక్యం వచ్చిందట. అంతటా అతడు లేచి బయలుదేరినగానే వెంటనే బ్యాగ్స్ ఎత్తుకుని వెళ్ళిపోయాడు. నేను అడుగుతున్నాను, అంటే అంతటా అతను లేచి వెళ్ళిపోయాడంటే వెళ్ళిపోవడమేనా? ఆ కింద ఉంటుంది ఏమనంటే, అంతటా అతను లేచి ఉరేసుకున్నాడని నా చదవ కింద. అది ఇస్కరియోతు యోధా గురించి. అంటే ఏ వాక్యాన్ని మనం చదివినా దానికి ఒక పద్ధతి ఉంది, కాంటెక్స్ట్ అంటారు దాన్ని. అంటే ఒక సందర్భము. ఆ సందర్భాలు నీకు అర్థమైతే దేవుడు వాక్యంలోంచి నీతో మాట్లాడతాడు. ఉదాహరణకి చాలామంది తల్లులు కనబడుతున్నారు. ప్రతి తల్లికి, పెళ్ళైన ప్రతి ఇళ్ళకి సంసారం బాధలు ఉంటాయో ఉండవా? లేవన్నారంటే మీది సంసారం కాదు, ఉంటాయి. ఏదొక బాధ నడుతున్నాను. అత్త వల్ల, ఆడబడుసు వల్ల, కట్టుకున్నవాడి వల్ల, ఎదిరింటోళ్ళు, పొరిగింటోళ్ళు, ఏదొక సంసార శదరంగం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు దేవుడు నీ బాధలు ఉన్నప్పుడు నీతో మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాడు? కుమారి ఎర్రసున్ని వేసుకునే వెళ్ళారా అంటాడా? అండో. ఎందుకంటే అలాంటి సభలో పిలుతున్నారు ఈ మధ్య, అలా ఉండదు అని అడుగుతున్నాను. ఎలా మాట్లాడతాడు ఆయన? ఇప్పుడు నువ్వేదో సంసారం బాధల్లో ఉన్నావు, ఆయన ఎలా మాట్లాడతాడంటే, ఆల్రెడీ నీలాగే ఇంతకన్నా ఘోరంగా సంసారంలో నలిగిపోయిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు. లేయా సంసారంలో నలిగిపోయింది. నేను అడుగుతున్నాను, ఇంకా మీరు చూడండి, అన్న సవితి పోరు తట్టుకోలేకపోయింది. ఇంకా మీరు బైబిల్ చదవండి. అబ్రహాం దగ్గర ఆగరు అన్యాయానికి గురైంది. బైబిల్లో ఇలాంటి సంసారంలో నలిగిపోయిన ప్రతి తల్లి చేయి పట్టుకునేది ఎవరు చెప్పండి? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆ సందర్భం చదువుతుంటే నీకేమనిపిస్తుంది అంటే, ఆగర్ని ఆదరించిన దేవుడు, శారమ్మని నిలబెట్టిన దేవుడు, అన్నాన్ని ఆదరించిన దేవుడు, నా జీవితంలో కూడా కష్టము కన్నీరు వచ్చినప్పుడు నన్ను కూడా ఆదరిస్తాడు అని ఒక ధైర్యం ఆ సందర్భం చదువుతుంటే నీకు అర్థమవుతుంది. చూసారా? ఆ ధైర్యం ఎప్పుడైతే నీకు వస్తుందో ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడని అర్థం. గుర్తుపెట్టుకో. దేవుడు ఎలా మాట్లాడతాడంటే, ఒక వాక్యం చదువుతున్నప్పుడు నీకు ధైర్యం వస్తుంది. ఆ రోజు వారికి తోడున్న దేవుడు ఈ తరంలో నాకు కూడా తోడుంటాడని ఆ అధ్యాయం చదువుతుంటే నీకు ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం ఇవ్వడమే దేవుడు నీతో మాట్లాడడము. కానీ ఇవన్నీ వదిలేసాం. ఏం చేస్తాం? వాక్యాన్ని పక్కకు వదిలేసి నాతో మాట్లాడు ప్రవ్వా, నాతో మాట్లాడు ప్రవ్వా అంటే ఒక ఆయన అన్నాడు, మాట్లాడేట దేవుడు ఆయనతో. నేను అడిగాను, నేను డ్యూటీ చేసుకున్నప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను అడిగాను, నాతో డైలీ యేసుక్రీస్తు వారు మాట్లాడేస్తాడంటే నేను అనుకున్నాను నాతో కూడా మాట్లాడితే బాగుండు అనుకున్నాను. అప్పుడు నేను అడిగాను, సార్ ఎలా ఉన్నాడు సార్ యేసుక్రీస్తు వారు అని అడిగితే ఆయన ఏమాడు చెప్పిన, సామన్ సాయిగా ఉన్నాడంట. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? ఒక జూయిష్ మ్యాన్ సామన్ సాయిగా ఎలా ఉంటాడు?
నువ్వేదో ఊహించుకుంటున్నావు యేసుక్రీస్తు కనబడుతున్నాడు. నా మాటలు అర్థమవుతుంది లేదు. దేవుడు ఈ జనరేషన్లో నీతో మాట్లాడాలన్నా నాతో మాట్లాడాలన్నా వాక్యంలో నుంచి మాట్లాడతాడు. నెక్స్ట్, ఈ పులిపేట మీద దైవజనుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు నేరుగా కొన్ని వాక్యాలు నీ గుండెలను గుద్దేస్తుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడని అర్థం. కాకపోతే కొంతమంది బాగానే వింటారు కానీ ఆ వాక్యాన్ని రాంగ్గా అప్లై చేసుకుంటారు. ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక ఆవిడ చాలా రోజుల నుంచి ఒక విషయంలో నలిగిపోతుందంట. పాస్టర్ గారు వాక్యం అయిపోయింది, దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది, అయ్యా ఈరోజు దేవుడు స్పష్టంగా ముఖాముఖిగా మీ వాక్యంలోంచి దేవుడు నాతో మాట్లాడేశాడండి అంతే. అనగానే పాస్టర్లకు ఉండే బలహీనత ఏంటంటే ఈరోజు మీ వాక్యం బాగుందంటే చాలు ఇంకా రాత్రికి ఆనందం తినరు. మాకు అదే బలం, గుర్తుపెట్టుకోండి. ఈరోజు వాక్యం బాగా మాట్లాడారంటే చాలు, వాళ్ళకి చాలా ఆనందం, తృప్తిగా ఉంటుంది. ఈరోజు దేవుడు మీ ద్వారా మాట్లాడాడు అనగానే, అలాగే పాస్టర్ గారిని అన్నదట, ఈరోజు వాక్యం మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడేశాడండి అనగానే, ఇందుకు ఏం మాట్లాడాడమ్మా అని అడిగాడట. అంటే మొన్న నుంచి ఒక విషయాన్ని నలిగిపోతున్నానండి, ఆ సంగతి ఈరోజు దేవుడు ముఖాముఖిగా నాతో మాట్లాడేశాడంటే అది ఏ సంగతి, ఏం మాట్లాడని అడిగితే ఆ చెప్పిన సంగతి మాట్లాడుతూ చెప్పింది, ఏమీ లేదండి దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, నేను మొన్న మధ్య గెట్ టుగెదర్ ప్రోగ్రాంకి వెళ్ళాను, మా ఓల్డ్ 10th క్లాస్ బ్యాచ్. అప్పుడు నాకు నెంబర్ ఇచ్చాడు మా ఓల్డ్ ఫ్రెండ్. ఆ నెంబర్ తీసుకున్నాను. ఆడు అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పాడు. నాకు వీడికి ఎలా ఆన్సర్ చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. అందుకే ఈరోజు వాక్యంలో దేవుడు ఎలాగన్నా మాట్లాడతాడని ఎదురు చూశాను. నాతో మాట్లాడేశాడండి. ఏం మాట్లాడమంటే, పాత పురుషుని సమాధి చేసి నవీన పురుషుని ధరించుకున్నారు చూసారు మీరు మెసేజ్లో, నాకు అర్థమైపోయిందండి అన్నాను. ఈ పెంట మోహన్ దానని తిట్టాడని గుర్తుపెట్టుకో. పాత పురుషుడు అంటే ఏంటి? నీ పాత స్వభావం చంపమని. నవీన పురుషుడు అంటే ఏంటి? కొత్తగా జన్మించమని. ఈ తలక మాసిన ముఖానికి ఎలాగ అర్థమైందట? ఇలా భర్తను చంపేద్దట. నడుతున్నాను, ఇలా కూడా అర్థం చేసుకుంటారు ప్రసంగాలంటే. అందుకే ఎవడ వాక్యం ఇక్కడ నిలబడి మాట్లాడినా, ఎలాంటి సీనియర్ సిటిజన్ వచ్చి ఇక్కడ వాక్యం మాట్లాడినా, ఆ వాక్యం మాట్లాడుతున్న నన్ను ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని నా చేతుల్లో ఒక బైబిల్ పెట్టాడు. ఇంటున్న మీరు కూడా ఒళ్ళు దగ్గర పట్టుకుని వినమని మీ చేతుల్లో కూడా చెప్పండి ఒక బైబిల్ పెట్టాడు. నేను ఎలా చెబుతున్నానో మీరు చూడాలి, మీరు ఎలా వింటున్నారో నేను ఈ వాక్యాలు చూస్తూ చెప్పాలి. అంటే మన ఇరువురు ఎలా వింటున్నా, ఎలా మాట్లాడుకుంటున్నా ఈ వాక్యమే ఫైనల్ అథారిటీ అవ్వాలి. ఆ వాక్యాన్ని పక్కకు తోసి ఏదో 4 మాటలు కాస్త ఆరాధన చేసుకుని వెళ్ళిపోతే ఇక్కడ పుణ్యం జరుగుతుందని అనుకుంటే మనకన్నంత అడుగుతున్నాను, మూఢభక్తి ఇంకెవరికో ఉండదు. బయట గుళ్ళు గోపురాలు మీరు చూడండి, వాళ్ళ గుడులకి గోపురాలకి పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. ఎందుకు? ఆ గంట అక్కడ గడిపొస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అని అడుగుతాను. మన దేవుడు అట్టా లేడు. మన దేవుడు అలాంటోడు కాదు. ఈయన గూర్చి నేర్చుకోవాలనుకున్నాడు కనుకే ఒక గ్రంథస్థం చేసి ఇచ్చాడు. దాన్ని చదవాలి. ఆ చదివేది ఒక సిస్టమేటిక్గా చదవాలి. అధ్యాయాల వెనకాల అధ్యాయాలు అంటే ఒక ప్రసంగం చెప్తున్నాడు, ఎక్కడి నుంచి అక్కడికి లాంగ్ జంపులు చేయకూడదు. ఒక అధ్యాయం చదవాలా, అధ్యాయంలో ఏంటి దీని సంగతి అన్న సంగతి తేల్చి దానికి సపోర్టెడ్ రెఫరెన్స్ తీసుకోవాలి తప్ప అసలు విషయాన్ని గాలి కుదిలేసి ఓ గంట దాన్ని ఎలా ఫుల్ చేయాలి అని ఒక ప్రసంగికుడు అనుకోకూడదు. ఒకవేళ అలా అనుకుంటే ఆ ప్రసంగికుడు దేవుడికి లెక్క చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ దేవుడు నాకు గంట ఇచ్చాడు, 2 గంటలు ఇచ్చాడు, నమ్మి నా చేతుల్లో ఒక గంట ప్రసంగం చేయమని నా చేతుల్లో మైకి పెట్టారు. 1 గంటేనా? మీ గంట ఎన్ని వేల మంది ఉన్నారు నాకు తెలియదు, కానీ ఇన్ని వేల గంటలు దేవుడు నమ్మి నా చేతుల్లో పెట్టాడంటే నేను ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలండి? ఏ వాక్యం నేను మాట్లాడాలండి? తోసిన పెట్ట కథలు అరికథలు చెప్పి లాస్ట్లో ఆమెననేస్తే దేవుడు నన్ను బలా నమ్మకమైన దాసుడు అనడు. ఏమంటాడు చెప్పండి? చెడ్డ దాసుడా. ఆత్మీయ సమయాన్ని దొంగిలించిన దోపిడీగాడని అడగడానుకుంటున్నారు, ఖచ్చితంగా అడుగుతాడు. అందుకే ఒక వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు క్రమానుగతంగా ఒక వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే ఈరోజు అంత సిస్టమేటిక్గా మాట్లాడే ప్రసంగికులు లేరు. అంత సిస్టమేటిక్గా మాట్లాడుతుంటే వినే శ్రోతలు కూడా చెప్పండి లేరు. ఈరోజు అంతా ఏంటో తెలుసా?
ప్రాస్పరిటీ గాస్పల్ నడుస్తుంది. ఈరోజు సిలువను గూర్చిన వార్త లేదు, ప్రభువును గూర్చిన వార్త లేదు. ఈరోజు వాక్యాన్ని విస్తరించి మాట్లాడితే ఈ రిఫరెన్స్ ఇది, ఈ అధ్యాయం ఇది, ఈ పుస్తకం ఇదని కాస్త వివరించి మాట్లాడుతుంటే కాస్త నోట్స్ పెన్ను పెట్టుకొని రాసుకుని ఈరోజు దేవుడు ఈ అధ్యాయంలో ఏం చెప్పాడని గ్రహించే సగటు విశ్వాసి ఈ రోజుల్లో లేడు. అంతా ఈరోజు ఎలా తయారైపోయింది చెప్పనా, అంత ఫాస్ట్గా అయిపోవాలంతా. నా మాటలు మీకు అర్థమవుతుంది లేదు అంటే వాక్యానికి సమయం ఇచ్చేవాళ్ళు లేరు. అందుకే మీరు జాగ్రత్తగా వినగలిగితే మీరు వినేదాన్ని బట్టి నేను చెప్పగలను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, జ్ఞానం ఎలా ఉంటుందంటే చెప్పేవాడిని బట్టి ఉండదు, గుర్తుపెట్టుకోండి, వినేవాడిని బట్టి ఉంటుంది. నేను ఎంత పీజీ నాలెడ్జ్ చెప్పినా, చెప్పే ప్రయత్నం నేను చేసినా వినేవాడికి ఇంట్రెస్ట్ ఉండాలి. నేను అడుగుతున్నాను, జ్ఞానం చెప్పేవాడిని బట్టి మాత్రమే కాదు, వినేవాడిని బట్టి ఉంటుంది. వినేవాడు తలగొక్కుని, ముక్కులో ఏలు పెట్టుకుని, చెవులో ఏలు పెట్టుకుని, పక్కోడితో మాట్లాడి గుసగుసలు పెట్టి అటు తిరిగి ఇటుకు తిరిగితే అడుగుతున్నాను, ఆ వాక్యం చెప్పేవాడికి చెప్పాలనిపిస్తుందా? మళ్ళీ మీకు అర్థమవుతుంది లేదో, కాస్త చెబుతున్నప్పుడు అలా ఉందో లేదో బెరయా సంఘంలా చూడకపోతే చెబుతున్న వాడికి చెప్పాలనిపిస్తుందా? అందుకే దేవుడు మిమ్మల్ని నమ్మాడు, నన్ను నమ్మాడు, మనల్ని అందరినీ నమ్మి ఈ వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ కూర్చోబెట్టాడంటే ఆయన మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏదన్నా ఉంది అంటే ఆయన వాక్యాన్ని వినడం మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఆ వాక్యాన్ని శ్రద్ధగా వినండి. మీ ఫోన్లో వచ్చిన పక్కోలు గోకినా ఏం మాట్లాడినా అవన్నీ పక్కన పడేయండి. అసలు ఏంటి ఈరోజు వాక్యం అన్న సంగతిని ఆ మనస్సును కేంద్రీకరించండి. ఏం రాశాడు ఇక్కడ? పేతురు గారు పత్రిక రాస్తున్నాడు. బాగా వినండి. పేతురు గారే కాదు, పౌలు గారే కాదు, ఏ పత్రిక మీకు అర్థం కావాలన్నా బండకు ఒక గుర్తు చెప్తున్నాను, ఆ గుర్తు పెట్టుకోండి. ఏ పత్రిక మనకు అర్థం కావాలన్నా ప్రతి పత్రిక వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎక్కడ దొరుకుతుంది, దీని బేస్మెంట్లు పునాదులు ఎక్కడ దొరుకుతాయంటే, ఈ పత్రిక ఎందుకు రాస్తారో తెలియాలంటే ప్రతి పత్రిక వెనకాల ఉన్న పునాది అపోస్తుల కార్యంలో ఉంటుంది. అపోస్తుల కార్యంలో అవగాహన ఉంటేనే ఈ పత్రిక ఇంతకు రాశాడా అని మనకు అర్థమవుద్ది. ఎందుకు ఆ అపోస్తుల కార్యంలో ఏముందో మనకు సమయం తక్కువ ఉంది కనుక తీయొద్దు, కానీ నేను బ్రీఫ్గా బ్యాక్గ్రౌండ్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. పేతురు గారు ప్రసంగం చేయకమునుపు సంఘం యొక్క సంఖ్య 120 మంది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయిగా? అర్థమవకపోయినా అర్థమైనట్టే చూడండి కొంచెంసేపు, చివరికి వెళ్ళేసరికి అన్నీ అర్థమవుతే జాగ్రత్తగా వినండి. అయితే పేతురు గారు పెంతుకొస్తు దినాన్ని నిలబడి ప్రసంగం చేసే సమయానికి అక్కడ సంఘం యొక్క సంఖ్య 120 మంది. ఈ 120 మంది మేడగదిలో కూర్చున్నారు పరిశుద్ధాత్ముని కొరకు. యెరూషలేము టౌన్లోకి, జెరూసలేం సిటీలోకి 20 లక్షల మంది వచ్చారు ఫెస్టివల్కి. ఆ రోజు జరుగుతున్న పండగ ఏంటంటే పెంతుకొస్తు అంటే వారాల పండగ అంటారు, పెంతుకొస్తు అంటే 50 రోజుల పండగ అంటారు. ఆ పెంతుకొస్తు అంటే ఫలముల పంటల పండగ, అధిక దిగుబడి పండగ. అందుకే దానికి వాడిన పదం హార్వెస్ట్ ఫెస్టివల్ అన్నారు. అంటే ఈ పండగ వాతావరణం ఏదైతే ఉందో, వాళ్ళకి పండిన పంట ఫలాలు ఏవైతే ఉన్నావో, ఈ వారాల పండుగలో సుమారు 49 రోజులు కంటిన్యూగా చేస్తూ 50వ రోజు ఏం చేస్తారంటే ఒక అత్యధికమైన సెలబ్రేషన్ చేస్తారు వాళ్ళు. సరిగ్గా ఆ టైంలోనే 20 లక్షల మంది కింద ఉన్నారు టౌన్ చుట్టూ, సొలొమోను మందిరం చుట్టూ 120 మంది పైన ఉన్నారు. అక్కడ 120, ఇక్కడ 20 లక్షలు. ఆ 120 మంది కనిపెడుతున్నది పరిశుద్ధాత్ముడు అనే వాగ్దానం కొరకు. ఆ వాగ్దానం కొరకు కనిపెట్టమని ప్రభు వెళుతూ చెప్పాడు. ఆ వాగ్దాన ఆత్మ పరిశుద్ధాత్ముడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకు వచ్చేంత వరకు మీరు జెరూసలేము కానీ ఇజ్రాయేల్ కానీ దాటిపోవద్దు. ఆయన వచ్చేంత వరకు అక్కడ ఉండండి. ఆ 120 మంది కొన్ని దినాలుగా కనిపెడుతున్నప్పుడు అనుకున్నట్టుగానే పెంతుకొస్తు దినాన్న పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి వచ్చాడు. ఆ 120 మంది ఎప్పుడైతే ప్రవచనాలు చెప్పడం, వాక్కులు అంటే వాక్శక్తి కలిగి ప్రవచనాలు చెప్పడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో,
ఆయా అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు అందులో అందరికీ ఆయా భాషలు అర్థమయ్యాయి, కానీ స్థానిక ఇశ్రాయేలు, బాగా వినాలి, స్థానిక ఎబ్రీ అంటే మాతృభాష మాట్లాడుతున్న ఎబ్రీలు స్థానికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రం అర్థమవుతలేదు. అంటే పబ్లిక్లో ఆయా దేశాల నుంచి వచ్చిన, అంటే పక్కనున్న దేశాలు డమస్కస్ కానీ, ఆ పైన ఉన్న హామాతు కానీ, ఇరాన్, ఇరాక్ కానీ, ఆ పక్క వస్తే మన ఆసియా ప్రాంతాలు కానీ, ఆ పక్కకు పోతే ఈజిప్ట్, ఆవల ఆఫ్రికా ఖండాలు కానీ, ఈ రష్యా ఏదైతే ఉందో పైన ఆ భయంకరమైన ఆ రష్యా ప్రాంతం, అంటే మన పైన గడుపుతున్న అతిపెద్ద ఖండమైన ఆ ప్రాంతం కానీ, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ అందరికీ బాగానే అర్థమవుతున్నాయి, కానీ ఈ స్థానికంగా ఉన్న ఇశ్రాయేలుకి మాత్రం అర్థం అవట్లేదు. ఎందుకు అర్థమవట్లేదంటే వీళ్ళ మాట్లాడుతున్న ఇతర దేశాల భాషలు మాట్లాడుతున్నారు. ఈ చెదిరిపోయి వచ్చిన వాళ్ళు కూడా ఆయా భాషల మీద వాళ్ళకి అవగాహన ఉంది కనుక ఇశ్రాయేలు చెదిరిపోయి అక్కడక్కడ స్థిరపడిపోయిన తర్వాత వీళ్ళకి ఎబ్రీ భాష, అవతల అంటే అన్యుల భాష కూడా వచ్చు కనుక వాళ్ళకి అది ఇది కూడా అర్థమవుతుంది, కానీ వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. అప్పుడు పేతురు గారు నిలబడి, బాగానండి, అప్పుడు పేతురు గారు నిలబడ్డారు. ఎందుకంటే వాళ్ళ గుసగుసలు స్టార్ట్ అయ్యి వాళ్ళు ఏమన్నారంటే, వీళ్ళేదో కొత్త మద్యం తాగేశారా, వీళ్ళేదో మద్యం తాగి మాట్లాడుతున్నారు, అందుకే వీళ్ళ భాషలు అర్థం కాలేదంటే వీళ్ళకి లాంగ్వేజ్ రాక ఏమనుకున్నారంటే తాగేసి మాట్లాడుతున్నారని. స్థానిక ఇశ్రాయేలు ఎబ్రీలు ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు స్థానిక భాషలు అంటే ఎబ్రీ భాషలో మాట్లాడడానికి పేతురు లెగిస్తాడు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఆ పేతురు ఎప్పుడైతే లేచాడో, ఆయన లేచి మాట్లాడుతున్నప్పుడు ఆయన చేసిన ప్రసంగానికి ప్రజలు పొడవబడ్డారు. ఎప్పుడైతే పొడవబడ్డాడో ఆ ప్రసంగం ఎలా చేశారు? ఆయన ఎలా చేశాడంటే పాత నిబంధనల రెఫరెన్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అంటే ప్రసంగం ఎలా ఉండాలన్నమాట, బైబుల్ రెఫరెన్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటేనే అది రైట్ మెసేజ్. గుర్తుపెట్టుకోండి, ఎవడైనా రెఫరెన్స్ తీయకుండా మాట్లాడారో ఆడు సమయం దొంగిలించే దొంగ, పెట్ట కథలు అరికథలు చెప్పే దొంగ, ఆడికి వాక్యం చెప్పడంలో అన్ఫిట్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక రెఫరెన్స్ తీయాలి, దాని బ్యాక్గ్రౌండ్ చెప్పాలి, ఆ రెఫరెన్స్ యొక్క వివరణ ప్రజలకు అర్థమయ్యేలా చెబితే వాక్యం ఎప్పుడైతే ప్రజలకు అర్థమయ్యేలా వింటారో, వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే నరాలలోనికి, మూలుగుల్లోనికి, కీళ్ళలోనికి, ఆ పంకిలమైపోయిన పాప పంకిలముతో నిండిపోయిన ఆ హృదయంలోనికి వాక్యము చొచ్చుకుపోతుంది. అందుకే ఒక మనిషి మారాలి అంటే నేను సెంటిమెంట్ డైలాగ్ చెప్తే మారరు. ఒక మనిషి మారాలి అంటే నేనేదో కథలకు వస్తే మారరు. ఆ కొంతసేపు శ్రద్ధగా దురద చెవులతో వింటారేమో కానీ వాక్యం చెప్పకుండా ఏది చెప్పినా మనిషి పాపాన్ని ఒప్పుకోడు. అందుకే పేతురు గారు పాత నిబంధన మలాకి రెఫరెన్స్ కానీ, ప్రవక్తల రెఫరెన్స్ కానీ, అంతకుముందు ఏవేలు ప్రవక్త యొక్క రెఫరెన్స్ కానీ, ఈ రెఫరెన్స్లన్నీ ఎప్పుడైతే ఆయన కొన్ని గంటలు వివరించాడో, ఆ గంటలు వివరించిన తాకిడికి ప్రజలు 3,000 మంది మారిపోయారు. ఎంతమంది? 3,000 మంది. బాగా వినాలి, మంచి రిజల్ట్ రావాలంటే సూత్రం ఒకటే, వాక్యాన్ని వివరించాలి. ఎవరైనా బోధకులు ఉంటే నా సలహా అనుకుంటారో లేకపోతే నా హెచ్చరిక అనుకుంటారో ఏమనుకుంటారో అనుకోండి, కానీ ఆదివారం పులిపేట ఎక్కే సమయానికి ఆ మెసేజ్ 5-6 సార్లు మనం స్టడీ చెయ్యాలి. ఇంకా చెప్పాలంటే కుస్తీ పట్టాలి. ఆ గంట ఏదో చెప్పేసి వచ్చేద్దాం అనుకుంటే ఏదో ఒక రోజు దేవుడు నిలబెట్టి తాట తీస్తాడు. ఆదివారం పులిపేట నేను ఎక్కుతున్నానంటే, ఏదికి నేను ఎక్కుతున్నానంటే వారం అంతా చదువుతారో తెలియదు, శనివారం రాత్రంతా కుస్తీ పడతారో, మొత్తం మీద చదివి 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 ఆ ప్రసంగాన్ని నలిపి అది ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి అప్పుడొచ్చి పులిపేట మీద నిలబడి ఆ వాక్యాన్ని వివరిస్తే ఏ గుండైనా పగిలి వినాల్సిందే. గుర్తుపెట్టుకోండి. కానీ గమ్మత్తు అని చెప్పినా, ప్రసంగాలు అన్ఫిట్ మెసేజ్ ఎందుకు అవుతున్నాయంటే వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్తున్నారు? కథలు చెప్తున్నారు. చెప్పట్లేదా? నేను అడుగుతున్నాను. ఒకరోజు నేను ఎప్పుడో నాకు డ్యూటీ వచ్చిన కొత్తలో, అప్పుడు నేను ర్యాపిడ్ ఫోర్స్లో పనిచేస్తున్నాను రాజమండ్రి, మాది డిఓ క్రైమ్ బ్రాంచ్. ర్యాపిడ్ ఫోర్స్లో పనిచేస్తున్నప్పుడు నాకు డ్యూటీ కొత్తగా వచ్చింది. అప్పుడు నేను కొత్తగా వెళ్ళాను రాజమండ్రి. ఎక్కడో దిక్కును కూర్చుని వాక్యం వినాలి కనుక ఆ రోజు నాకు ఎక్కడికి వాక్యం వినడానికి అవకాశం లేదు, చెప్పడానికి అవకాశం లేదు. దేవుని సందులో ఎక్కడో దిక్కున ఒక గంట గడుపుదామని ఒక మెయిన్ లైన్ చర్చ్కి వెళ్ళి కూర్చున్నాను. చర్చ్ పేరు అడగండి. ఆ మెయిన్ లైన్ చర్చ్కి వెళ్ళి కూర్చుంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఆ రోజు పాస్టర్ గారు రాలేదు. ఫోన్లో చాలామంది పెద్దలు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు ఎవరో చెప్తారంటే
ఆ రోజు పాస్టర్ అమ్మ గారు మైక్ తీసుకున్నారు. సరే పాస్టర్ అమ్మ గారు అయితే ఏముంది, ఎవరు చెప్పిన వాక్యమేగా విందామని చాలా భయభక్తులతో కూర్చున్నాం. నా పక్కనే ఎంఆర్ఓ గారు ఉన్నారు, డిప్యూటీ ఎంఆర్ఓ ఉన్నారు, తహసీల్దార్ వీళ్ళందరూ ఉన్నారు, అంతకుముందు ఎస్పీ సిసి ఉన్నాడు, వీళ్ళందరూ అక్కడే కూర్చున్నారు. మా డిపార్ట్మెంట్లో చాలామంది కూర్చున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నారు, చాలామంది చదువుకున్న ఉన్నతమైన అధికారులు వీళ్ళందరూ వచ్చి వాక్యాన్ని వినడానికి కొన్ని వందల మంది ఆ చర్చలో కూర్చుంటే ఆ రోజు అమ్మగారు చెప్పిన వాక్యం ఏంటో తెలుసా? వాక్యం ఏం చెప్పలేదు. వాళ్ళ చిన్నమ్మాయి పట్టి పడేసిందంట. చిన్నమ్మాయి కాలు పట్టి పడేస్తే ఆ పట్టి పడేసానన్న సంగతి పాస్టర్ గారు తెలిస్తే నన్ను తిడతారు, అవసరమైతే 2 తగిలిస్తారు. ఎలా ప్రవ్వా, ఏంటి ప్రవ్వా అనుకుని అలా బాధపడుతుంటే 3 రోజులు ఉపవాసం ఉండి, దేనికోసం? పట్టి కోసం 3 రోజులు ఉపవాసం ఉండి ఇంత ప్రార్థన చేస్తే ప్రభు నామమున ఆ పట్టి దొరికిందంట. ఆ పట్టి ఎలా దొరికింది, ఎక్కడ పడేసింది, ఎవరు తెచ్చిచ్చారు, మొత్తం మీద 40 నిమిషాలు చెప్పి ఆ తర్వాత ఏమని చెప్పనా, నువ్వు ఏం పాడేసుకున్నావో తెలియదు కానీ విశ్వాసి, పాడేసిన ప్రతి దాన్ని ఎతికి రక్షించడానికి దేవుడు వచ్చాడు, ఆమేన్ అనేసింది. ఇంకేంటి ప్రసంగం? నేను అడిగాను, ఏం చెప్పింది మెస్ అంటే ఏం చెప్పలేదు. ఇప్పుడు ఎవడైనా అడుగుతాడు నన్ను బయటికి వెళ్ళాక, ఈరోజు వాక్యం ఏమన్నారంటే ఏమన్నావు? పట్టి అన్నావు. అడుగుతున్నాను, నా పిల్లల గొడవలు ఏదికి మీద ఎందుకు? నా మాట మీకు అర్థమవుతున్నా లేదో? నా పిల్లల గొడవ ఏదికి మీద ఎందుకు? నా భార్యకి నాకు పెళ్లి చూపులు జరిగిన ఆ గొడవలు ఎక్కడెందుకు అడుగుతున్నాను. జనాలకి వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ జనాలకి ఏమి ఇంట్రెస్ట్ చెప్పినా, నాకు పెళ్ళి ఎలా అయింది, నా పిల్లలు ఎలా పుట్టారు, మా ఆవిడని తొలి చూపులు ఎలా చూశాను, ఇలా ఆడి చెబితే చెవులు పెద్ద అయిపోతుంటాయి కాదా? అప్పుడప్పుడు మీరు టైటిల్ చూస్తున్నారు లేదో, యూట్యూబ్లో కానీ ఈ సోషల్ మీడియా టైటిల్ మీరు చూస్తున్నారా? నేను అమెరికా వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఏం జరిగింది? ఏమైనా రెక్కడిపోయిందా? ఏం జరిగింది అడుగుతున్నాను. అమెరికా వెళ్తే మాకెందుకు, నువ్వు లండన్ వెళ్తే మాకెందుకు, నువ్వు దుబాయ్లో బుర్జ్ ఖలీఫా దూకితే మాకెందుకు ఇవన్నీ అడుగుతున్నాను. ఇవన్నీ దేనికి? ప్రజలు ఇవే వింటున్నారు. పాస్టర్ గారు వాక్యం చెప్పిందంట, నేను ఎలాంటి టైంలో పాస్టర్ గారికి సంబంధం ఓకే చెప్పండి, ఎలాంటి టైంలో చెప్తే మాకెందుకు, మొత్తం మీరు పెళ్లి చేసుకున్నారుగా నడుతాను. ఇవన్నీ దేనికి? వాక్యం మీద గ్రిప్పు లేకపోతే ఇలాంటి ఎదవసోదంతా నోటంట వస్తుంది నడుతున్నాను. పులిపేట దేవుడు ఎందుకు ఇచ్చాడు చెప్పనా? నా ఫ్యామిలీ కోసం చెప్పుకుంటానో, నా జబ్బలు ధరుచుకుంటానో, నేనేదో పోటుగాన్ని పులి అని చెప్పుకుంటానో కాదు. నేను ఎందుకు నాకు దేవుడు వాక్య వేదికని ఇచ్చాడంటే వాక్యాన్ని వివరిస్తానని, ఆయన వాక్యాన్ని వివరిస్తానని. గమ్మత్తని చెప్పనా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మళ్ళీ చెప్తున్నాను, దేవుడు దేవశుద్ధుడు, దేవుడు భూమి మీదకి వచ్చి ఆయన చేసిన పని ఏంటి చెప్పనా? ఆయన నోరు తెరిచి బోధించనుంది బైబిల్. అంటే ఆయన భూమి మీదకి వచ్చి ఆయన అత్యధికంగా ఇంపార్టెంట్ ఇచ్చిన వర్క్ ఏంటో తెలుసా? ఆయన నోరు విప్పి బోధించి, నోరు విప్పి మాట్లాడు, అంటే ఆయన వాక్యమే మాట్లాడాడంటే దేవుడే భూమి మీదకి వస్తే ఆయన చేసిన పని అని చెప్పండి, వాక్యం మాట్లాడాడు. ఇప్పుడు అదే ప్లేస్లో దేవుడు ఎవరిని నిలబెట్టాడు చెప్పండి? నిన్ను, నన్ను, మనల్ని అందరు నిలబెట్టి మళ్ళీ ఆయన చేసిన ఆ పనిని నీ నోట నా నోట మాట్లాడమన్నాడంటే అది ఎంత భాగ్యం అండి అడుగుతాను. అలాంటి భాగ్యాన్ని మనం పోగొట్టుకుని అనవసరమైన విషయాలు మాట్లాడితే దేవుడు లెక్క అడగడా? ఖచ్చితంగా అడుగుతాడు. వాళ్ళని అడగడమే కాదు, వింటున్న మిమ్మల్ని అడగరా? ఖచ్చితంగా ఆయన అడుగుతాడు. ఏమన్నావంటే ఆయన అడగడా? అందుకే ఇప్పుడు ఈ వాక్యాన్ని చదివాం. ఏ పత్రిక మనకు అర్థం కావాలి అన్న దీని పునాదులు ఎక్కడుంటాయన్నాం? అపోస్తుల కార్యాలు ఉంటాయి. పేతురు గారు ఎప్పుడైతే ప్రసంగం చేశారో 3000 మంది మారారు. ఎంత? 3000 మంది. ఆ 120 మంది, ఈ 3000 మంది, 3120 మంది. ఈ 3120 మంది ఎప్పుడైతే అధికారికంగా మారారో సంఘానికి సార్వత్రికంగా రిబ్బన్ కటింగ్ జరిగింది. అంటే 3000 మంది సార్వత్రికంగా సంఘము స్థాపింపబడింది. అధికారికంగా, సార్వత్రికంగా. ఎప్పుడైతే ఇది అధికారికంగా స్థాపింపబడిందో ఆ సంఘంలో స్థాపింపబడిన తర్వాత 1000 మంది 3000, 4000 అయ్యారు, 4000 5000 అయ్యారు, 5000 6000 అయ్యారు. దినము శిష్యుల సంఖ్య అంటే విశ్వాసుల సంఖ్య పెరుగుతుంది. సంఖ్య పెరిగే కొద్దీ ఏమైందంటే పనికి మన గొడవలు వస్తున్నాయి. నా మాటలు అర్థమవుతున్నాయా? తెలుగులో సామెత ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మంద ఎక్కువైతేనట, చెప్పండి ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. మంద ఎక్కువైతేనట చెప్పండి, మజ్జిగ మామూలు పలసగా అవ్వలేదు ఎరుసలేంలో. 120 మంది ఉన్నప్పుడు బాగానే ఉన్నారు, 3000 మంది ఉన్నప్పుడు బాగానే ఉన్నారు.
వీళ్ళ వేల మందిగా ఎప్పుడైతే విస్తరించారో భోజనాలు కాడు గొడవలు వస్తున్నాయి అంట. చెప్పుకోవడానికి సిగ్గేడు చెప్పినా గొడవలన్నీ ఎక్కడొస్తాయి చెప్పండి? భోజనాలు కాడ వస్తాయి. ఎందుకు? తినే వాళ్ళ దగ్గర గొడవలు రావు. బాగా వినండి, గొడవలు స్టార్ట్ ఎలా అవుతాయి? ఈ వడ్డించే బ్యాచ్ ఉంటారు చూసారా, ఇక్కడ కాదండోయ్, మళ్ళీ చెప్తున్నాను, ఈ వడ్డించే బ్యాచ్ ఉంటారు చూసారా, ఆ వడ్డించే బ్యాచ్ తినమైన వాళ్ళు లేకపోతే గొడవలు వస్తాయి. చాలా సంఘాలు మీరు చూడండి, వడ్డించండి రా అని వీళ్ళకి ఇస్తే వీళ్ళందరూ కలిసి ఏం చేశారంట, కూరలు దాచేశారంట. నన్ను కూర దాచేస్తారు. దరిద్రం ఏంటి చెప్పిన, పెరుగు బకెట్లు దాస్తారు. దరిద్రం ఏంటి చెప్పిన, ఆ కోడికి లోపల ఉంటాయి అవయవాలు. మన ఈస్ట్లో మాస్ స్లాంగ్ ఉంది దానికి, చెప్పండి, సాల్తీలు ఫ్రై దాసేస్తారు. దాసేసి ఏం చేస్తామని అడుగుతున్నాను. దాసేసి ఆ లోలు వస్తారు, ఆ లోలు వాళ్ళకి పెద్ద ఓలు ఉంటుంది అడుగుతున్నాను. ఆ ఊళ్ళు వేసేసుకోవాలి. ఇప్పుడు అడుగుతున్నాను, నేను అడుగుతున్నాను, నిన్ను సంఘంలో నియమించింది దేనికి? నీ చుట్టానికే పట్టానికి వడ్డించుకుంటాను కాదు అని అడుగుతున్నాను. మిమ్మల్ని వడ్డించడానికి పెట్టింది దేనికంటే, మనం తినకపోయినా వచ్చిన ప్రజలు తింటారని వాళ్ళకి వడ్డించి, చిన్నోడినైనా పెద్దోడినైనా అందరినీ ఒకలాగే చూస్తాను. దేవుడు నీకు వడ్డించే పరిచర్య కార్యక్రమం ఇస్తే నువ్వు దాసేస్తున్నావంటే నిన్నేమనాలి? ఇలాంటి పనే దాయలేదు. కానీ పక్షపాతం చూపించే బ్యాచ్ తయారయ్యారు వడ్డించే దగ్గర. ఏంటి ఆ పక్షపాతం అంటే, అరే వీళ్ళ గ్రీకులు రా, మన వాళ్ళు యూదులు రా, వాళ్ళ భర్త లేని వాళ్ళు రా, వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు రా, వాళ్ళది ఆ ప్రాంతం రా, మనది ఈ ప్రాంతం రా, మనది రాజోలు రా, వాళ్ళది మలికీపురం రా, ఇలా మాట్లాడుకోవడం మొదలుపెట్టి ప్రాంతీయ భేదాలు, భాషా భేదాలు. మరో మాట చెప్తున్నా, ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు కులపిచ్చి ఎంత ఉందో ఆ రోజుల్లో కూడా ఈ జాతి వైరం కూడా అంత వచ్చేసి తక్కువ చూడటం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో సంఘంలో గుసగుసలు స్టార్ట్ అయ్యి దేవుడి కంట్లో పడింది. గుర్తుపెట్టుకోండి, దేవుడు దినదినం అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, వాక్యం వినుట యందును ఎడతెగక ప్రార్థనలో ఉండాలని దేవుడు కోరుకుంటే, వీళ్ళు సుఖంగా ఉన్న వాళ్ళు సుఖంగా ఉండకుండా భోజనాల దగ్గర గొడవ పెట్టుకుంటే ఏం చేస్తాడండి? బాగా వినాలి, లేనోడు లేకేడుతానట చెప్పండి, ఉన్నోడు తినడానికి ఏడ్చాడు నడుతున్నాను. అరే వాక్యం లేక పరిసర ప్రాంతాలు ఇతర దేశాలు ఏడుస్తుంటే వీళ్ళకి అపోస్తుల కళ ముందు ఉంటే వీళ్ళకి వాక్యం మీద లేదంటే మనసు చెప్పండి, భోజనాల దగ్గర గొడవ పెట్టుకు. అంటే ఈ గొడవలన్నీ దేనికి వచ్చాయంటే ప్రాంతీయ బాధ, భాషా భేదంతో గొడవలు వచ్చేసాయి. అప్పుడప్పుడు మీరు చూసారు లేదో, ఎంత వాక్యం చెప్పండి, ఎంత వాక్యం బోధించండి, ఎంత మాట్లాడినా క్యాస్ట్ మాట్లాడుకుంటారో మాట్లాడుకోరు. నేను అడుగుతున్నాను, మీరు నరకాన పోవడానికి పెద్ద కారణాలు ఏం అవసరం లేదు. మీరు క్యాస్ట్ పిచ్చితో ఉండండి, రిజర్వేషన్ క్యాండిడేట్లే మీరు. మళ్ళీ చెప్తున్నాను, నరకానికి రిజర్వేషన్ అయిపోయినట్టే. క్యాస్ట్ అనేది ఒక మైథాలజీ, అది ఒక ఐడల్ వర్షిప్. అది అలాంటి నువ్వు భుజాన్ని రాసుకుని తిరుగుతున్నావు అంటే ఇది చాలదా నేను నరకంలో వేయడానికి? ఎందుకు చెప్తున్నాను చెప్పండి ఈ మాట. పెద్దమ్మ ఇక్కడ చర్చ్ ఉంది, అక్కడ వరకు ఎందుకు పోతున్నావు ఈ పెద్దమ్మ అని అడిగితే, ఈ పెద్దమ్మ అందంట, మా ఊళ్ళు అందరూ అక్కడికే పోతున్నారు బాబు అందంట. ఎక్కడికి? మా ఊళ్ళు నడుతుంది, వెళ్ళి మీ ఊళ్ళు అందరూ కొంత పెద్ద ఊళ్ళు అందులో పోతారు మీరు అందరూ నడుతుంది. ఇక్కడ చచ్చడగా మీ ఊళ్ళు అంటే మా క్యాస్ట్ వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు. క్యాస్ట్ ఏంటి నడుతున్నాను? ఇలాంటి భేదాలు అంటే ఇక్కడ మనకి క్యాస్ట్ ఫీలింగు, వాళ్ళకి భాషా భేదము, వాళ్ళకి ప్రాంతీయ భేదము, వాళ్ళకి గ్రీకులు యూదులు అనే భేదం. దేవుడు ఏం చేశాడంటే ఈ పనికి మాలిన బద్ధకస్తుల్ని, ఈ పనికి మాలిన గొడవల్ని దేవుడు అనసడానికి దేవుడు తీసుకున్న నిర్ణయం, స్టెఫన్ను బయటికి లాక్కొచ్చాడు. స్టెఫన్ ఎందుకు బయటికి లాక్కొచ్చాడు? తప్పురా ఇలా గొడవలు ఎట్టుకోకండి అని చెప్పడానికి కాదు. స్టెఫన్ ఎందుకు లాక్కొచ్చాడంటే దేవుడు స్టెఫన్ని చంపేయడానికే లాక్కొచ్చాడు. అదేంటి? గొడవలు అనిసేయడానికి దేవుడు ఆ పులిపేట మీద నుంచి స్టెఫన్తో వాక్యం చెప్పించాలి. కానీ స్టెఫన్ని చంపేయడం ఏంటి? ఎందుకు చంపేశాడు మీకు అర్థం కావాలంటే, దేవుడు కొన్నిసార్లు ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి మరణాలను కూడా సంఘం మీదకి ఆహ్వానిస్తాడు. సంఘాన్ని లైన్ చేయాలంటే, సంఘానికి బుద్ధి చెప్పాలంటే ముఖ్యమైన కొందరు వ్యక్తుల్ని దేవుడు, మళ్ళీ చెప్తున్నాను, ఈ లోకంలోంచి తీసుకెళ్ళిపోతాడు. బద్ధకస్తులు బద్ధకం వదిలిపోయేలాగా నీతిమంతులను ఎవరినో ముందుగానే ఆహ్వానిస్తాడు. ఆ మాటలు మీకు అర్థమవుతుంది లేదో. స్టెఫన్ వచ్చాడు. ఆ స్టెఫన్ ఎప్పుడైతే వచ్చాడో ఆ స్టెఫన్ అద్భుతాలు చేస్తుంటే తట్టుకోలేకపోయారట మతమోక. వీళ్ళు ఏం చేశారు చెప్పండి అంటే, వీళ్ళు ఎవరైతే ఉన్నాడో పౌలు లేదా సౌలు,
ఆ యోధా మతం ఏదైతే ఉందో ఆ మతంలో కానీ ఆ భయంకరమైన ఆ విశ్వాసాల్లో కొనసాగుతున్న ఆ సౌలు లాంటి వారు చేసిన పని ఏంటంటే వచ్చారు, నా వైపు చూడండి, వచ్చారు. ఆ వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో ఈ సౌలు లాంటి వారు స్టెఫన్ని ఎదిరించలేక వీళ్ళు చేసిన పని ఏంటంటే, బాగా వినండి, సబ్జెక్ట్ లేనివాడు చేసే పని ఏంటి చెప్తున్నా, వాదించేవాడు సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు, సబ్జెక్ట్ లేనివాడు చేసే చేతగాని పని ఏంటంటే చెయ్యన్నా ఎత్తుతాడు, చెప్పండి, కాలన్నా ఎత్తుతాడు. వాదించడం రాక సబ్జెక్ట్ లేనివాడు చేసే పని ఏంటి చెప్తున్నా, ఆ చెబుతున్న వాడిని ఏదోలాగా కొట్టే ప్రయత్నం చేస్తారు. ఇంకా చేతగాని పని ఏంటంటే ఆ సత్యం మాట్లాడుతున్న వాడిని చంపేస్తారు. ఈరోజు కూడా జరుగుతుంది అదేగా నడుతున్న ఇది కాదు చెప్పండి. వాక్యాన్ని వాక్యంతో మాట్లాడలేక, వాక్యాన్ని ఉన్నట్టు డీల్ చేయలేక, డిబేట్ కానీ నడుతున్నాను, బహిరంగ డిబేట్ కానీ కూర్చొని ఏంటి గ్రంథంలో ఉన్నా తెలుద్దాం, గ్రంథముఖంగా మాట్లాడదామంటే నిలబడేవారు ఉండరు. కానీ వాక్యం చెప్తున్న వాళ్ళ మీద అంట పేడేశారట, వాక్యం చెప్తున్న వారి యొక్క ఆడోళ్ళ మీద చెయ్యేశారట నడుతున్నాను. ఇవన్నీ ఏం పనులు చెప్పినా శాతగాని పనులు మళ్ళీ చెప్తున్నాను. అంటే ఇక వాదించడం రాదు. ఎప్పుడైతే స్టెఫన్ గారు నిలబెట్టారో మాట్లాడలేరు, సౌలు మతాన్ని నిలబెట్టలేకపోయాడు. ఏమైంది చెప్పండి. పేతురు గారి ఎదుట, యాకోబు ఎదుట ఎదిగిన కుమారుడు వచ్చి మాట్లాడుతుంటే తట్టుకోలేక వీళ్ళు చేసిన పని ఏంటంటే స్టెఫన్ని రాళ్ళు ఇచ్చుకొట్టి చంపేశారట. ఎప్పుడైతే స్టెఫన్ని రాళ్ళు ఇచ్చుకొట్టి చంపేశారో, ఈ రాళ్ళు ఇచ్చుకొట్టి చంపేసిన తర్వాత మీరు చూడండి, సంఘం తీసుకెళ్లి స్టెఫన్ని సమాధి చేసి వచ్చే లోపు సంఘానికి ఇవ్వబడిన మరొక భయంకరమైన వార్త ఏంటో తెలుసా? ఆ సౌలనే మతోన్మాది ఎవరైతే ఉన్నాడో ఆడవులని మగోళ్ళని లేకుండా ఎక్కడ ప్రార్థన జరుగుతుంటే వాళ్ళ మీద పడిపోయి బయటికి లాక్కొస్తున్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? పేతురు పత్రిక ఎందుకు రాశాడు మీకు అర్థం కావాలంటే, స్టెఫన్ని చంపేశారు. రెండోది, స్టెఫన్ని చంపేసి స్టెఫన్ సమాధి ఆరక మునిపే రెండో ప్రయత్నం ఏంటి చెప్పిన, ఏ ఇంట్లో అయితే వాక్యాలు బోధిస్తున్నారో ఆ వాక్యాలు బోధిస్తున్న దగ్గర వీళ్ళు చేసిన పని ఏంటంటే ఆడోళ్ళను కూడా బయటకు వచ్చినట్టున్నాను. ఆడోళ్ళ మీద చెయ్యేశారంటే అడుగుతున్నాను, ఈ మతం మొక్కసని అడుగుతున్నాను, వీళ్ళకి సిగ్గు, లజ్జ, భయము, భక్తి ఏమైనా ఉందో ఆ రోజు నుంచి నడుతున్నాను. అరే ఇక్కడ మగాడుతో స్టెఫన్తో మాట్లాడలేకపోయారు, ఇప్పుడు స్టెఫన్తో మాట్లాడి వీళ్ళు చేసిన పని అని చెప్పిన ఆడోళ్ళని బయటికి లాక్కొస్తున్నారు నడుతున్నాను. ఆడోళ్ళు ఏం చేశారు అంటే, ఆడోళ్ళు పిల్లలు ఎవరైతే లోకుగున్నారో బయటికి లాక్కొచ్చి చేసిన పని ఏంటంటే ఆ రోజు ఇంటింటా వచ్చి క్రైస్తవ ప్రార్థన చెడగొట్టడమే వీళ్ళ లక్ష్యం అనుకున్నాడట సౌలు లాంటి వాడు. ఈ సౌలు అనే వ్యక్తి అటు ప్రభుత్వానికి ఇటు మతానికి రెండిటికి మీడియేటింగ్ చేస్తూ చేసిన పని ఏంటంటే మీరు జాగ్రత్తగా వినాలి. ఈ రెండిటి మధ్య మీడియేటింగ్ చేస్తూ ప్రార్థన చెడగొట్టడమే జీవితం అన్నట్టు, నిలబడిన వారిని చంపడమే గొప్ప భవిష్యత్తు అన్నట్టు ఇలాంటి పిచ్చి పని ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్తున్నాడో సమాధి మీద ఉన్న తడి ఆరక మునిపే సంఘాన్ని చెదరగొడుతున్నారు. మతమోకే వ్యతిరేకమైంది అనుకునే సమయానికి ప్రభుత్వం కూడా వ్యతిరేకమైపోయిందంట. నా మాట మీకు అర్థమవుతున్నాయా? అంటే సంఘానికి ఎన్ని వ్యతిరేకాలు వచ్చాయి? ఒకటి బాగా వినండి, సౌలు లాంటి వారు, మతము, గవర్నమెంటు. ఇప్పుడు రెండోది ఏంటో తెలుసా? ఈ గవర్నమెంట్ తరఫున ఉన్న ఎవరైతే వకాల్తా పుచ్చుకున్న వీళ్ళందరూ సంఘం మీదకి ఎప్పుడైతే తిరగబడ్డారో సంఘం తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఇక్కడుంటే యెరూషలేములో ఉంటే ఇలాగే దాడి చేస్తారని చెప్పి అక్కడికో కొందరు ఇక్కడికో కొందరు ఇలా గుంపులుగా సంఘం చెదిరిపోతే ఆ చెదిరిపోయిన సంఘాన్ని దేవుడు ఏమన్నాడంటే సార్వత్రిక సంఘం అన్నాడు. బాగానండి, సంఘాన్ని దేవుడు ఎందుకు చెదరగొట్టాడు అంటే కుదురుంగుండ వాళ్ళు వాక్యం మీద మనసు పెట్టకుండా కులము, గొప్ప, చెత్త, చెదారం ఇలాంటి గొడవలు ఇవన్నీ సంఘంలో పెట్టుకుంటూ కూర్చుంటే దేవుడు తీసుకున్న నిర్ణయాలు ఏంటి చెప్పినా మనకి వ్యతిరేకమైన అధికారాలనే రంగంలోకి తీసుకొస్తాడు. ఇంతకన్నా నేను ఓపెన్గా మాట్లాడలేను. నా మాట వినండి, అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. మనం అనుకుంటాం పలానాయన గెలిస్తే బాగున్ను, పలానాయన గెలవాడు. ఎందుకంటే దెలీలా తొడ మీద సంసోను ఎలాగైతే మగత ఎక్కువైపోయి నిద్రపోయాడో తెలుగు క్రైస్తవ సంఘాలు ఆ రోజు యెరూషలేము సంఘం కూడా సుఖాల్లో నిద్ర అయిపోయినప్పుడు దేవుడు చేసిన పని ఏంటి చెప్పిన శ్రమను పంపించి చెదరగొడతాడు.
స్తెఫను చనిపోవడానికి కారణం ఏంటంటే మిగిలిన వాళ్ళకి బుద్ధి రావాలి. వీళ్ళకి భోజనాల దగ్గర గొడవ ఏంటి? సుఖంగా ఉండి వాక్యం ఏంటంటే భోజనాల దగ్గర గొడవ పెట్టుకుంటే ఇప్పుడు భోజనాలు కాదు కదా, గుప్పెట్లో ప్రాణం పట్టుకొని డొక్కలు ఎగిరిపోయేలా పరుగులు తీస్తూ పోయారు. ఎందుకు? గొడవల తర్వాత అన్నా పెట్టుకుందాం, ముందు బతుకుంటే ఏదో ఆకు తిందామంటారు. ఆకు ఏం ఆకు? అది ఆ బతుకుంటే ఏదో ఆకు తిందామని చెప్పి అక్కడక్కడికి పోయారు. పోయిన వారికి బాగా వినండి, ఎక్కడికి పోయినా కానీ యేసుప్రభు అనే ఒక పిచ్చి ఉంది, యేసుప్రభు అనే ఒక నమ్మకం ఉంది. ఆ చెదిరిపోయిన వారు ఇంకా భయపడకూడదని గవర్నమెంట్ కానీ మతము కానీ ఎంతమంది ఇబ్బంది పెట్టినా మీరు భయపడకండి. నాగిటి మీద ఒక్కసారి మనం చెయ్యేసామంటే యేసుప్రభు కొరకు శ్రమైన, బాధైన, హింసైన, అది కరువైన, ఖడ్గమైన ఏదొచ్చినా క్రైస్తవుడైనందుకు మనం సిగ్గుపడకూడదు. మనం ధైర్యంగా ఉండాలని ఈ చెదిరిపోయిన వాళ్ళందరినీ ధైర్యపరచడానికి రాయబడిన పత్రికే చెప్పండి, పేతురు రాసిన మొదటి పత్రిక. మళ్ళీ అర్థమవుతున్నాయా? అంటే యెరూషలేములో ఉన్న 1000 మంది సంఘం చెదిరిపోతే ఆ చెదిరిపోయిన వాళ్ళందరికీ ధైర్యం ఇవ్వడానికి రాసిన పత్రికే పేతురు రాసిన మొదటి పత్రిక. ఆ పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే ఆ 2వ అధ్యాయం 6వ వచనంలో, ఇదిగో నేనొక ముఖ్యమును ఏర్పరిచినదైన అమూల్యమైన మూలరాతిని సీయోనులో స్థాపించాను, ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రం సిగ్గుపడడు అనే మాట లేఖనమందు రాయబడి ఉంది. అయితే ఏ మూలరాయినైతే వేసానో ఆ మూలరాయినే ముందున్న వాళ్ళు తృణీకరించారు. ఆ ముందున్న వాళ్ళు తృణీకరించినందుకు ఏం చెప్తున్నాడట? కట్టేవారిగా ఎవరినైతే దేవుడు ముందు పిలిచాడో, నిలబెట్టేవారిగా దేవుడు ఎవరినైతే ముందుగా పిలిచాడో, ఎవరినైతే ప్రపంచానికి ఆయనకి మధ్యవర్తులకు ఉండాలని కోరుకున్నారో వాళ్ళే నిలబడకపోతే ఆ ప్లేస్లోకి ఎవరినో పిలిచాడట. ఆయన అంటున్నాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడిని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఈ వాక్యం ఏమన్నా అర్థమయ్యిందా? మళ్ళీ అడుగుని చెప్పండి. రాజులంటే ఏంటి? యాజకులంటే ఏంటి అని అడుగుతున్నాను. చీకటి అంటే ఏంటి? ఆ చీకటిలోంచి వెలుగులోకి రావడం ఏంటి? ఇవి మనకు తెలుసు. చీకటి అంటే లోకము, వెలుగు అంటే ఆయన రాజ్యము. ఇప్పుడు ఆ లోకంలోంచి ఆయన రాజ్యంలోకి వచ్చిన మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన గుణగణాలు ప్రచారం చేయాలి. ఆ ప్రచారం చేయడానికి దేవుడు మనల్ని ఏం చేశాడట? రాజులైన యాజక సమూహం, వారిని రాయల్ ప్రీస్ట్ అంటారంటే రాజు అయిన యాజకుడు అంటే రాజు యాజకుడు. చాలామంది ఈ వాక్యాన్ని తగిలించుకుని ఏం చేశారంటే దేవుడు మమ్మల్ని రాజులు అన్నాడు, దేవుడు మమ్మల్ని యాజకులు అన్నాడు. నేను ఏం చేస్తున్నారంటే 70 మంది బాడీ గార్డులు పెట్టుకున్నారట. అడుగుతున్నాను, నువ్వు ఎమ్మెల్యేవా పాస్టర్వా అని అడుగుతున్నాను నేను. నువ్వు ఎమ్మెల్యేవా పాస్టర్వా అని అడుగుతున్నాను. చాలామందిని అలాంటి వాళ్ళని పిలవకండి. నేను సిరి చెప్తున్నాను, పిలవకండి. తన దేహాన్ని కాపాడుకునే, పేరు కాపాడుకునేవాడు ఎవడైనా క్రీస్తు కాడిని మోసే అర్హత కలిగిన వాడు కాడు. చావో రేవో నాకిటి మీద చెయ్యేసి వచ్చాం, ఆయన గురించి చంపినా పడ్డానికే మనం సిద్ధమై వచ్చాం. అలాంటిది నాకు 1000 రూపాయలు ఒక్కొక్కడికి ఇచ్చి బాడీ గార్డ్ని పెడతానంటే బుద్ధి జ్ఞానం ఉండాలా వద్దా? గమ్మత్తని చెప్పనా, ఈ బాడీ గార్డులు ఎందుకంటే ఈ మధ్య నాకు తగులుతున్నారు చాలామంది. అందరికీ బాడీ గార్డులే. దేనికి బాడీ గార్డులు? అక్కడ దిగిపోతారు కారు, అది ఎదరో కారు వెనకాల కారు అక్కడ దిగిపోద్ది. ఆ దిగిపోయిన తర్వాత నా డోర్ నేను తీను, ఎందుకంటే నా చేయి పడిపోయింది కదా. మరి నా డోర్ నేను తీను, నా డోర్ ఇంకొకటి తీస్తాడు నడుతున్నాను. డోర్ తీను, నా బైబిల్ మైను. సిగ్గు రావాలని చెప్తున్నాను. నా డోర్ తీను, బైబిల్ తీను. ఇంకా ఏం చేస్తారు? నా బైబిల్ ఇంకొకటి మోస్తాడు, నా వాటర్ బాటిల్ ఇంకొకటి మాత్రం వాటర్ బాటిల్, నా కచ్చీపు ఇంకొకటి మోస్తాడు, నా షూ నేను తీసుకోను, నా షూ తీస్తారు. పోనీ వయసు అయిపోయిన ఆయనకి చేసామంటే ఒక పద్ధతి ఉంది, పెద్ద ఆయనకి చేసామంటే ఒక పద్ధతి ఉంది. మీకేమైంది అని అడుగుతున్నాను. తీరు అక్కడ తీస్తారు, నేను తీసి ఎక్కుతారు. నాకు మైక్ ఇచ్చే ముందు నా గురించి ఊకదంపుడు కార్యక్రమం ఉంటుంది. ఆయన అలాగా, ఈయన ఇలాగా, ఎలాగా మమ్మల్ని మాట్లాడమంటావు, ఆయన ఎలాగో నడుతున్నాను, ఎలాగ నడుతున్నాను. ఈ బాడీ గార్డులు అన్నారట, తప్పుకోండి తప్పుకోండి, మీకు ఎవడడ్డు ఉన్నాడు? మీకు మీరే అడ్డు, మీకు ఎవడడ్డు ఉన్నాడు? మళ్ళీ ఈ బాడీ గార్డులకి ఈ మధ్య 500 పెంచమన్నారంట. నడుతున్నాను అంటే పెంచకపోతే రారు మీరు. బాడీ గార్డులు నడుతున్నాను. ఎవరో పెద్ద అన్నాడు,
బాడీ గార్డులు జనాల మీద అడిపోతారని కదట, అందరూ ఆయన వైపు చూడాలని అంట. గుర్తుపెట్టుకోండి. నేను అడుగుతున్నాను, రాజులు అనగానే ఎమ్మెల్యేలను నడుపుతామని కాదు, ఎమ్మెల్యే పోజులు కొడతామని కాదు, ఎంపీలు పోజులు కొడతామని కాదు. రాజు అంటే చెప్తున్నా, సంఘానికి, సహోదరుడికి, పొరుగువానికి ఏదన్నా జరిగితే ముందు వరుసలో కింగ్లను నిలబడి ఆ కష్టాన్ని మేదేసుకునేవాడినే రాజు అన్నాడు. గుర్తుపెట్టుకో. యాజకుడు అంటే చెప్పినా గుర్తుపెట్టుకో, దేవుడికి మనిషికి మధ్యవర్తిత్వం చేసి ఆ మనిషిని దేవుని రాజ్యంలో బలంగా నువ్వు స్థాపించడానికి పిలువబడిన వాడే యాజకుడు. ఇది అర్థమవుతుందా? రాజులైన యాజకులు అంటే అడుగుతున్నాను, రూపాయి పోగేసి ఇచ్చిన సందాన్ని పోగేసి పట్టుకెళ్ళి వేల రూపాయల కోట్లు సూట్లు వేసుకోవడం కాదు రాజు అంటే. ఈ మధ్య అలాగే చేస్తున్నారు. ఎందుకన్నా మన యొక్క ఏదైతుందో మన ఇలాకాలో జరుగుతున్న విషయాలు, మన కంటబడిన విషయాలు నేను చెప్తున్నాను. ఇవి మీరు చూడాలి, వినండి, గ్రహించండి. ఇలాంటివి వాక్యం ఒప్పుకోదని కాస్తంత గ్రహించి ఎవరిని వెంబడించాలో ఎవరిని వెంబడించకూడదో నేర్చుకోండి. మాట చెప్తున్నాను. వీళ్ళు వచ్చారు, నడుతున్న ₹1,000. ఇప్పుడు నేను ఉన్నా అండి, ఒక ₹60,000 సూట్ నేను వేసుకోలేను. సూట్ నాకు సూట్ బాగోదా? నేను వేసుకోలేని చెప్పండి. నేను సూటే నాకు బాగా సూట్ వేసుకొని నడుతున్నాను. నేను ₹60,000 సూటు, ₹20,000 సూట్ నేను వేసుకుని ఇక్కడ నిలబడి మనమందరం దేవుళ్ళు తగ్గించుకోవాలంటే నడుతున్నాను. మెసేజ్కి అర్థం ఉందా? నేను అడుగుతున్నాను, మనం అందరం తగ్గించుకోవాలని నేను అంటే నడుతున్నాను. ఏమి తగ్గించుకున్నావని నీ సూటే చెబుతుంది. మళ్ళీ అర్థమవుతున్నాయా? రాజు అంటే సూట్ లేయడం కాదు, రాజు అంటే రకరకాల పోజులు కొట్టడం కాదు, రాజు అంటే 70 మందిని చుట్టూ తిప్పుకోవడం కాదు. ఈ రిఫరెన్స్ ఏంటో నీకు అర్థం కావాలి అంటే, దీని హిస్టరీ ఏంటో అర్థమైతే నడుతున్నాను. మన హృదయం ఏడుస్తుంది, మన కళ్ళు ఏడుస్తాయి. దేవా, ఇంత భాగ్యం ఇచ్చో నాకు అర్థం కాలేదు ప్రభువా, లోకస్తులు ప్రవర్తించినట్టే నేను ప్రవర్తిస్తున్నాను ప్రభువా, ఇదా దీని అర్థం అని ఒక సగటు క్రైస్తవుడిగా మన బాధ్యత, గురుతర బాధ్యత మనకి గుర్తొస్తుంది. ఇందుకే ఏంటి దీని సంగతి మీకు అర్థం కావాలంటే టూకీగా అవుట్లైన్స్లో మనం తెలుసుకుంటూ వచ్చేదాం, టైం తక్కువ ఉంది కనుక. ఒక్కసారి నిర్గమాకాండం రండి. నిర్గమాకాండము 19వ అధ్యాయం, నిర్గమాకాండము 19వ అధ్యాయం, నిర్గమాకాండము 19వ అధ్యాయం 4, 5, 6 వచనాలను చూడండి. నిర్గమాకాండము 19వ అధ్యాయం, త్వరగా నిర్గమాకాండము 19వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. నేను ఐగుప్తీలకు ఏమి చేసిదునో మింగేకండి, అలా మంచిగా చదివాలి. ఎవరైనా చదవండి. నేను ఐగుప్తీలకి ఏమి చేసితునో మిమ్మల్ని గెద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూసితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములో జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పును. మళ్ళీ అర్థం చేత వినండి. ఇప్పుడు 19వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాట ఎందాక ఎక్కడో చదివాం. మెలుగు ఉన్న వాళ్ళు చెప్పండి. ఈ 19వ అధ్యాయం అంటే నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాట ఇందాక మనం ఎక్కడ చదివాం? పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదివాం. అంటే పేతురు గారు చెబుతున్న మాట పేతురు గారిది కాదన్నమాట. పేతురు గారు చెబుతున్న మాట ఎక్కడది? నిర్గమాకాండంలో దేవుడు చెప్పిన మాట. అంటే పేతురు గారు ఆ మాట ఎందుకు చెబుతున్నారో తెలియాలంటే అసలు నిర్గమాకాండం గొడవేంటో తెలియాలి. ఇది తెలియకే బాడీ గట్లెట్టి తిరుగుతున్నారు చాలామంది. ఇది తెలియకే నడుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇది తెలియక అసలు నిర్గమాకాండం తెలిస్తేనే పేతురు గారు ఆ పదాలు ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలుస్తుంది. ఎందుకంటే నిర్గమాకాండం గొడవ ఏంటి? అసలు ఆ పదమే చెప్తుంది, ఆ పుస్తకం పేరే చెప్తుంది. నిర్గమాకాండం. నిర్గమము అంటే ఏంటి? చచ్చారు నా చేతులు ఈరోజు చెప్పండి. చెప్పండి. నేను అడుగుతున్నాను. 5 ఏళ్ళు చర్చికి వెళ్తున్నావో 10 ఏళ్ళు చర్చికి వెళ్తున్నానో తెలియదు, కానీ ఇవి మినిమం బేసిక్స్. ఇవి కూడా తెలియకపోతే రా కుమారుడా, నీ కొరకు యుగయుగాల నుండి సిద్ధపరిచిన పరలోకం ఉంది స్వాస్యం తీసుకుంటాడు అనుకుంటున్నావా? నడుతున్నాను. చాలామంది ఒకరు నడుతున్నాను.
పుస్తకాల పేర్లు తెలియవు మనకి. నడుతుంది తెలియాలండి మన దేవుడు ఏంటో మనకు తెలియకపోతే ఆ దేవుడికి ఎలా ప్రార్థన చేస్తావు, ఆయన ఎలా తెలుస్తాడు? ఇది చదివితే తెలుస్తాడు, ఇది చదవకుండా నువ్వు ఎన్ని చేసినా ఎలా తెలుస్తాడు? ఇవి మానేశారు, ఈ మధ్య ఇవి మానేశారు. నడుతున్నాను దీన్ని ఏం చేస్తారంటే బైబిల్ని స్కూల్ పిల్లలు టెక్స్ట్ బుక్ని ఎలాగైతే స్కూల్కి పట్టుకెళ్తారో మన క్రైస్తవులు కూడా టెక్స్ట్ బుక్లా మోసుకొస్తున్నారు. దేన్ని? బైబిల్ని. ఈ బైబిల్ నీకు మంచి ఎప్పుడు చేస్తా చెప్పనా? దాన్ని కూడా పట్టుకుని తిరిగితే నీకు చెయ్యదు. అది చదవాలి, ఆ చదివిన దానిలో కంటెంట్ ఏంటో నీకు అర్థం అవ్వాలి. అప్పుడు ఈ వాక్యం నీకు ఆశీర్వాదకరంగా మారతాది. ఈ వాక్యం తెలిస్తేనే ఎలా నడవాలో ఎలా ఉండాలో అర్థం అవుద్ది. ఈ నిర్గమకాండం ఏంటి, దాని సంగతి ఏంటో తెలియాలంటే ఆ పుస్తకం పేరే నిర్గమకాండం. నిర్గమకాండం అంటే నిర్గమం అని రాస్తారు కదా ఎయిర్పోర్ట్లో. నిర్గమం అంటే లోపల రమ్మని కాదు, చెప్పండి చెప్పండి. బయటికి పండని. నిర్గమం అంటే చెప్పండి, బయటికి దాటిపోవుట. దాటిపోవుట నిర్గమకాండం ఎందుకంటారంటే బాగా వినండి, ఐగుప్తి అధికారం దాటారు, ఫరో రథాలు దాటారు, ఇంకా చెప్పాలంటే ఎర్ర సముద్రం దాటారు, యార్దాను దాటారు, అరణ్యం దాటుతున్నారు, ఏదైతే ఉన్నదో వాళ్ళు దాటాల్సినవన్నీ దాటుతున్నారు, మరణ దూతను దాటారు, ఆ పండగ వాతావరణంలో ఫరో యొక్క చీకటిని దాటారు. అన్నీ దాటే కార్యక్రమాలు ఉన్నాయి కనుక ఈ దాటే కార్యక్రమాలను ఏమంటారంటే పస్కా ఒకటి ఉంది, దాని పేరు పాస్ అవర్, అంటే దాటిపోవుట, నిర్గమము. ఈ పదాలు మీకు అర్థమైతే ఈ నిర్గమకాండం అంటే ఫరోను దాటారు, ఎర్ర సముద్రం దాటారు, మరణాన్ని దాటారు, చీకటిని దాటారు, ఇవన్నీ దాటి బయటకు వచ్చే విషయాన్ని నమోదు చేస్తుంది కనుక ఈ పుస్తకం పేరేంటి? నిర్గమకాండం. అది చెప్తున్నానండి. నిర్గమకాండం తర్వాత ఏంటి చెప్పండి? అది బాగానండి. నిర్గమకాండం తర్వాత లేవి. నిర్గమకాండానికి ముందు కాండం ఏంటి చెప్పండి? ఇది చెప్పకపోతే సి అంటారు, గుర్తుపెట్టుకోండి. ఆది కాండం. ఆది కాండాన్ని ఏమంటారు? ఆది. ఆది అంటే ఏంటి? సూర్యుడు పుట్టుక, భూమి పుట్టుక, నక్షత్రాలు పుట్టుక, జంతువులు పుట్టుక, మనిషి పుట్టుక, అన్ని పుట్టుక, అన్నిటికీ ప్రారంభం ఎలా జరిగిందో చెప్పే పుస్తకమే ఆది. ఆది అంటే ఏంటి? అన్నిటికీ ఆది, అందుకే దాని పేరు ఆది కాండం. నిర్గమకాండం ఏంటి? ఆ ఆది కాండంలో ఎవరు పుట్టారు? బాగునండి. ఆది కాండంలో ఆదాము, అవ్వ. ఈ పుట్టిన వారిలోంచి ఎవరైతే ఉన్నారో ఈ పుట్టిన వారు ఒక పని చేయమంటే మరో పని చేశారా లేదా? బాగా వినాలి. పేతురు పత్రిక దగ్గరకు వస్తున్నాం. వాళ్ళు చేసిన పని ఏంటంటే తినొద్దన్న పండు తిన్నాడు. ఆదాము గారు ఒక మాట అడిగితే బాగున్ను, ఏ అమ్మాయి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడమే ప్రమాదం, ఆ చెట్టు దగ్గర నిలబడ్డావు, ఆడితో సోదేసావు, మళ్ళీ తిన్నావు, నువ్వు తిన్నాదాన్ని తినకుండా ఉండక మళ్ళీ నాకు కొన్ని ఇచ్చావు, నన్ను తినమంటున్నావు అని అడిగితే మన తండ్రి అడిగితే బాగుంది. అడిగాడా? అడగడా ఆయన? ఎందుకంటే అమ్మని చూస్తేనే పాటలు వచ్చేస్తాయి ఆయనకి. పాటలు నా స్కిన్లో స్కిన్ను, బోన్లో బోన్ అన్నాడు కదండి. ఆవిడ చూస్తే పాట వచ్చేస్తుంది, పొయిటిక్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. అడగలేదు ఏమయ్యాడు? ఆవిడ ఈయన కలిసి తిన్నారు. ఏమయ్యారు? దిశములు ఉన్నాయన్న సంగతి అర్థమైంది. ఎదిగామనుకున్నారు కానీ దేవుని దృష్టిలో పడ్డారు. పాపానికి రిబ్బన్ కటింగ్ జరిగింది, మరణానికి రిబ్బన్ కటింగ్ జరిగింది, సిగ్గుకు రిబ్బన్ కటింగ్ జరిగింది. ఆకలి, దప్పులు, నీడ, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, గుప్పడి మెతుకుల కొరకు చెమటెక్కేలా బతికారు. బారెడ కాలం బతకాల్సిన వారు అనంత కాలానికి ఉండాల్సిన వారు అంతకాలాన్ని తగ్గిపోయి చావును తెచ్చుకున్నారు. వాళ్ళిద్దరికి పుట్టాం. ఎవరికి? ఆదాము, అవ్వకి. వాళ్ళిద్దరి నుంచి వచ్చినప్పుడు ఏమైంది బాగానండి, వాళ్ళు చేసిన పాపంతో మనకు సంబంధం లేదు కానీ, బాగా వినాలి, వాళ్ళు చేసిన పాపంతో మనకు సంబంధం లేదు కానీ వాళ్ళ బుద్ధులు మాత్రం నెక్స్ట్ జనరేషన్కి వచ్చాయా లేదా? వచ్చాయి. అందుకే బైబిల్ ఏముందంటే ఏ భేదము లేదు. చెప్పండి, అందరూ పాపులు అన్నాడా? కొందరే పాపులు, మిగిలిన వాళ్ళందరూ నీతిమంతులు అన్నాడా? చెప్పండి. అందరూ పాపులే. ఆదాము తర్వాత నీతిమంతుడని అనాలంటే ఆయన సర్టిఫికేట్ ఇవ్వాలే తప్ప ఎవరు నీతిమంతులు కారు. ఆదాము తర్వాత ఏం జరిగిందో తెలుసు? డిస్టర్బెన్స్ అయ్యింది డిఎన్ఏ. అక్కడి నుంచి ఏమైంది? వాళ్ళ బుద్ధులే మనకు వచ్చాయి. ఆదాము వాళ్ళ బుద్ధులు ఇప్పటికి ఉన్నాయంటే ఎందుకు లేవు? ఉన్నాయి. పెద్దోళ్ళు బుద్ధులు వస్తాయంటే వస్తాయి. ఎందుకు రావు చెప్పండి? వస్తాయి రావా? అడుగుతున్నాను. తాతకి బట్టపూర ఉంటే మనవడికి వస్తుందా లేదా?
చెప్పండి, ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. వస్తాయి లేదా? వస్తాయి నడుతున్నాను. తాతలకు షుగర్ ఉంటే నెక్స్ట్ జనరేషన్కి వస్తుందా లేదా? ఈ మధ్య హార్ట్ స్ట్రోక్లు పెరిగిపోయాయి. గుండు పొడొస్తే హాస్పిటల్ ఏమంటారు చెప్పినా? నీకే వచ్చిందా, ఫ్యామిలీలో ముందు ఎవరికైనా? చెప్పండి. అంటే ఏమంటున్నారు? డిసీజులు వస్తాయా రావా? వస్తున్నాయి. వారసత్వంగా డిసీజులు వచ్చినప్పుడు బుద్ధులు రావా? వస్తాయి. ఇంకా చెప్తాను వినండి. ఒకప్పుడు పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసారండి. ఎందుకంటే ఈ 7 తరాల్లో ఎవడైనా వంకరోడు ఉంటే ఆ వంకరోడు కాపురం చేయకుండా పెళ్ళాన్ని కొట్టేవాడైతే ఆడి బుద్ధి కనుక పెళ్ళికొడుకు వస్తే ఈ పెళ్ళికొడుకు పిల్లను బాధ పెట్టేస్తాడని తెలిసి ఈ సంబంధం ఓకే చేసే ముందు వెనక్కి ఎక్కడ చూసేవారు చెప్పండి? 7 తరాలు చూసి అప్పుడు ఈ సంబంధం ఓకే చేసేవారు. ఇంకా బాగా వినండి, ఈ టేపు కూడా 7 తరాలు చూసారు. ఎందుకు? ఈ 7 తరాల అమ్మమ్మలో, తాతమ్మలో, నానమ్మలో గయ్యాల గంపలు ఎవరైనా ఉంటే ఆ గంప బుద్ధులు కానీ ఈ పెళ్లి కూతురికి వస్తే ఈ పిల్ల మొత్తాన్ని కుటుంబాన్ని రోడ్డు ఎక్కించేస్తుందని చెప్పి ఇటు 7 తరాలు చెప్పండి, ఇటు 7 తరాలు చూసేవారు. అప్పుడు పెళ్లి చేశారు. ఎందుకు? ఆ బుద్ధులు పిల్లలకు వస్తాయని. ఇప్పుడు అది చూస్తున్నారా? 7 కలిపి 14 లక్షలు ఇమ్మన్నారంట, గుర్తుపెట్టుకోండి. చూస్తున్నారని అంటున్నారు. అందుకే 14 లక్షలు తీసుకుంటారు, 3 నెలలు తిరుగుతుంది, ఆటో వేసుకుని కోర్టుకు వెళ్ళిపోతారు. అదే జరుగుతుంది కదా. నడుతున్నాను ఈరోజు చూస్తారని చూస్తారు. నడుతున్నాను ఆ జనరేషన్ ఈ జనరేషన్ చూస్తున్నారు. అందుకే తెలుగులో సామెత ఏంటో తెలుసా? తల్లి సేని మేస్తే చెప్పండి, బిడ్డ మమ్మీ నేను గొట్టుని మేస్తాను అందో చెప్పండి. అది సేలోకే దిగుతుంది. ఎందుకంటే మీరు ఏ బిహేవియర్ ఉంటుందో అదే బిహేవియర్ మన పిల్లలకు వస్తుందా రాదా? వస్తుంది. అందుకే ఆదామ వాళ్ళకి పుట్టుకొచ్చే కనుక పిల్లల్లో కూడా నేచర్ కనబడుతుంది చూడండి. ఆ పిల్లల్లో నేచర్ చెప్పిన ఎరా నెలకు 10,000 కడుతున్నావు, నీకు ఫెయిల్ అయిపోయారు అని అడిగితే మమ్మీ ఈసారి నేను బాగా చదువుతాను అన్నాడు. నేనే కాదు చెప్పండి, ఆడు ఫెయిల్ అయిపోయాడు మమ్మీ అంటున్నాడు. నా మళ్ళీ అర్థమవుతున్నా? నేనే కాదు ఆడు ఫెయిల్ అయిపోయాడు అని అడుగుతాను. చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళి పెన్సిల్ దొంగతనం చేస్తున్నారంటే దొంగతనం చేసే బుద్ధి వాళ్ళకి ఎలా వచ్చిందండి? దాన్నే బైబిల్ ఏమని చెప్పనా? స్వభావము అంతే. అది వచ్చింది. బాగా వినండి, ఆ వచ్చింది. ఇంకా మీకు అర్థం కావాలంటే మీకు 2 పిల్లలు ఉంటే లేదా ఒక పాప ఉంటే ఆ పాప ముందో లేదా బాబు ముందు మీ పిల్లల ముందు వేరే పిల్లల్ని ఎత్తుకోండి. ఆడిని దించే వరకు ఈడు ఏడు పాపితే ఒట్టు. అరే ఆడికి అప్పటికే జలసి వచ్చిందంటే వచ్చింది అడుగుతున్నాను. ఆ వయసుకు అది బుద్ధి ఉంది, కానీ అది ఎదిగితే దాన్ని ఏముంది చెప్పిన? జలసి, అసూయ, స్వార్థము. అంటే అది సహజంగా ఉందా అంటే ఉంది. ఇలాంటి వ్యక్తులకు ఎప్పుడైతే పుట్టామో ఆదాము తర్వాత జనరేషన్ ఏమైందంటే పూర్తిగా యెహోవా దృష్టికి ఏమైంది చెప్పండి? ఘోరమైపోయింది. నరుల చెడుతనం బాల్యము నుండి చెడ్డదైపోయింది. అప్పుడు దేవుడు తీసిన నిర్ణయం జలప్రళయాన్ని రప్పించి ఆ జలప్రళయం చేత ప్రపంచాన్ని దేవుడు చెప్పండి అంతం చేసేసాడు. ఒక కుటుంబం మాత్రం మిగిలింది. ఆ కుటుంబాన్ని అరారాతు కొండల మీద ఆపాడు. అక్కడి నుంచి ఆ కుటుంబం కింద దిగింది. అందులో 3 కొడుకులు ఉన్నారు నాహోకి, 3 కోడళ్ళు ఉన్నారు. వాళ్ళ 6, వీళ్ళిద్దరు 8 మంది కిందకి దిగారు. ఆ సరిగ్గా వాళ్ళు దిగిన వాళ్ళు ఎక్కడ దిగారంటే 2 నదుల మధ్యకి దిగారు. ఆ 2 నదుల పేర్లే యూఫ్రటీస్, టైగ్రిస్. వాటినే ఫరాతు, ఇద్దికేల్ అంటారు. మనకి వరల్డ్ హిస్టరీలో కూడా అదే ఫేమస్ హిస్టరీ. ఎప్పుడైతే ఆ నదుల మధ్యకి వచ్చారో జనాభా అభివృద్ధి పొందింది. మళ్ళీ చేసిన తలతిక్కల పనులు ఏంటంటే జలప్రలయం ముందు తప్పులు చేసి ఎలాగైతే దేవుని చేత మొట్టుకెళ్ళి తిన్నారో ఇప్పుడు కూడా మళ్ళీ ఏం చేశారంటే నియంతల పరిపాలన కిందకి వచ్చారు. అందులో ఒక నియంతే నిమ్రోద్. మీకు అర్థమైపోయినా అర్థమైనట్టే చూడండి. కొంచెంసేపు అసలు విషయం కొంచెంసేపులో అయిపోద్ది మనకి. బాగా వినండి. నిమ్రోద్. ఈ నిమ్రోద్ కిందకి ఎప్పుడైతే వచ్చారో నిమ్రోద్ ఏం చేశాడు? బాగా వినండి. దేవుని యొక్క చిత్తము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిలో జనాల్ని దేవుడు నింపాలన్నది ఆయన చిత్తమైతే వీళ్ళు ఏం చేశారు? చుట్టూ ఒక సిటీ కట్టుకుని సిటీ మధ్యలో ఏం కట్టారంట? గోపురం కట్టారు. బాగుండి. చుట్టూ ఇల్లులు కట్టుకున్నారంటే ఇళ్ళల్లో ఎవరు ఉండడానికి? మనుషులు ఉండడానికి. మధ్యలో గోపురం కట్టారంటే గోపురంలో ఎవరు ఉండడానికి? బాబెల్ హిస్టరీ చదవండి, తర్వాత మీకు ఓపుకుంటే గూగుల్ తల్లిని అడుగుతారు, యూట్యూబ్ చెల్లిని అడుగుతారు, అడగండి చెప్తారు. నేను అడుగుతున్నాను, బాబేల్ అంటే ఏంటి అడుగుతున్నాను. బాబేల్ దాన్నే జిగ్రాట్ అంటారు. మూల పదాలు అవే. ఏదైతే జిగ్రాట్ బాబేల్ ఉందో అది మధ్యలో కట్టారట. చుట్టూ పట్టణం ఉంది, చుట్టూ పట్టణాల్లో మనుషులు. మరి మధ్యలో ఎవరు ఉండడానికి కట్టారు? దేవుడు ఉండడానికి కట్టారట. ఎవరు ఉండడానికి? అందుకే చూడండి దాని ఆకారం ఎలా ఉంటుందంటే
చర్చిలు కానీ, మసీదులు కానీ, గుడి కానీ, దేవుడు పేరు మీద కట్టేది ఏదన్నా ఈసారి మీరు జాగ్రఫికల్గా చూడండి, సూదుగా ఉంటుంది. మీరు చూసారా? ఎందుకు సూదుగా ఉంటుంది? ఇలా సూదుగా కట్టాలని ఎవడ తెచ్చాడు ఈ టెక్నాలజీ అంటే నిమ్రోద్ తెచ్చాడు. ఎవరో నిమ్రోద్. మీరు తర్వాత చదవడం మన టైం లేదు కనుక అలా చివరి కట్టి స్టేర్ కంటే అంతస్తులుగా కట్టి ఆ చివరిని ఒక తలుపు పెడతారు. ఆ తలుపుని ఏమంటారంటే దేవుని ముఖద్వారము. తలుపు పైన ఉంటుంది, తలుపు అక్కడ తలుపు, ఎక్కడో తలుపు, ఎక్కడో తలుపు, ఎక్కడో తలుపు, మధ్యలో మెట్లు ఉంటాయి, చుట్టూ పట్టణం ఉంటుంది. ఆ పైన ఎందుకు ఆ తలుపు పెట్టాడు నిమ్రోద్ అంటే బాగానండి, కిందంతా విల్లులు ఉన్నాయి కనుక ఈ కింద బలిపీటలు కట్టి వాళ్ళ పంట సంతానం అన్నీ ఇక్కడ తెచ్చి పెడతారు. ఆ తలుపు తీసుకుని ఎవరు వస్తారంట చెప్పండి? దేవుడు వచ్చి అలా తలుపు తీసుకుని దేవుడు వచ్చి అలా మెట్ల మీద దిగి ఈ కిందకు వచ్చి ఏవైతే పెట్టారో ఈ కానుకలను తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందామని రావడానికి పోవడానికి టవర్ కట్టారట. ఎవరికి? దేవుడికి. అదే బాబేలు అనే దానికి తారుమారే కదా, మరొక అర్థం ఏంటి చెప్తా, దేవుని ముఖద్వారం అని అర్థం. అంటే దేవుడికే ద్వారం పెట్టారు. అందుకే చూడండి, ఎక్కడ మీరు ఏ దేవుడి నిర్మాణాన్ని చూడండి, సూదు గట్టి. ఈసారి మీరు చూడండి, వెళ్ళినప్పుడు పైన తలుపు ఉంటుంది చూడండి, ఎందుకు పెడుతున్నారు అడగండి. ఈసారి బయటోళ్ళైనా ప్రపంచ చరిత్రలో సూది గట్టో తలుపెట్టారు, మనోళ్ళు కూడా సూదిగా చర్చి కట్టి మధ్యలో తలుపెట్టలేదు కానీ గంట పెట్టారు. మనోళ్ళు ఏమన్నారంటే ఆడకన్నా ఈసారి మనం పెద్ద గంట పెట్టారంట. ఆడెందుకు పెట్టాడో తెల్ల గంట, నువ్వెందుకు పెట్టాడో తెల్ల గంట, మమ్మల్ని నిద్రనే కంట తెల్లవాళ్ళు కూడా ఎత్తారు ఆ గంట. నేను అడుగుతున్నాను, ఎందుకు గంట? ఆ పైన కట్టిన నా తలుపులేంటి, గంటలేంటి, ఇవన్నీ ఏంటి ఇక్కడి నుంచి వచ్చాయి. ఆ దేవుడు చేసిన పని ఏంటంటే చెదరగొట్టి పాడేశాడు. నా మాటలు వినాలి, నేను ముగిస్తున్నాను త్వరగా. ఎప్పుడైతే వీళ్ళని చెదరగొట్టేశాడో చెదిరిపోయారు. ఎలా చెదిరిపోయారు బాగా వినండి. సముద్ర ప్రాంతాలకు చెదిరిపోయారు, నదీ ప్రాంతాలకు చెదిరిపోయారు, పచ్చని బయల్లోకి చెదిరిపోయారు, ఎక్కడ కొండ ప్రాంతం అక్కడ చెదిరిపోయారు, ఎడారిలోకి చెదిరిపోయారు. చెదిరిపోయిన కుటుంబాలన్నీ అలా విస్తరిస్తే ఆ విస్తరించిన కుటుంబాల తర్వాత ఏమైనాయి అంటే దేశాలు అయినాయి. ఏమైనాయి? ప్రపంచ దేశాలు అయినాయి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ ప్రపంచ దేశాలు అయ్యాక చెదిరిపోయిన ప్రతి మానవుడికి గుండెల్లో ఉన్నది ఏంటంటే దేవుణ్ణి తడువులాడి ఎతకాలనుకుంటాడు. ఏమనుకుంటాడు? దేవుణ్ణి ఎతకంటే గుండెకి ఆశ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవడైనా నాస్తికుడైనా ఆస్తికుడైనా దేవుడు నమ్మనోడైనా వాడు ఏదో ఒకటి నమ్మకానికి వాడు కట్టుబడి ఉండాలి. ఆ గుండెకుండే జబ్బది. అదేంటంటే దేవుడు నమ్మని వాళ్ళు కూడా నమ్ముతారు, నమ్మాలని అంటున్నాను. మనం దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం, దాన్ని ఏమన్నాం? నమ్మకం. ఆడు దేవుడు లేడని నమ్ముతున్నాడు, దాన్ని ఏమనాలి? అది నమ్మకమే. బాగానండి. ఆడికైనా ఫెయిత్ ఉండాలి. చెప్పండి, మనకంటే మనం ఉన్నాడన్నది ఫెయిత్, ఆడికి లేడన్నది చెప్పండి ఫెయిత్. అంటే ఈ గుండె ఏదో దాన్ని నమ్మాలి. అందుకే ఈ గుండెకుండే జబ్బేటంటే సుపీరియారిటీని వర్షిప్ చేయడానికి ఇష్టపడుతుంది. అంటే ఏదో ఒక హయ్యర్గా వర్షిప్ చేయాలంటే నాకన్నా ఒకటి అభిమానించేది ఉండాలి. అందుకే ఈ అభిమానం కోరుకుండే జబ్బు గుండెకుంది కనుకే అంతమంది సినిమా యాక్టర్లు మనం ఇష్టపడతాం. గుర్తుపెట్టుకోండి. ఎందుకు సినిమా యాక్టర్లు ఇష్టపడుతున్నాం? నీ తలకాయ ఆడి తలకాయ ఒకటే, నీకు 2 చేతులు ఆడికి 2 చేతులు ఒకటే, నీకు 2 కాళ్ళు ఆడికి 2 కాళ్ళే, నీ హైట్ ఆడైట్ ఒకటే, రంగు ఆడు మనిషే నీవు మనిషే. కాకపోతే వాడిని ఎందుకు అభిమానిస్తున్నావు? అదో జబ్బు మన గుండెకి. గుర్తుపెట్టుకోండి. ఆడు నెలకి 1000 రూపాయలు ఎత్తాడు నీ అకౌంట్లో, వేయడు. ఆడి కోసమట మీ కోనసీమలోనే ఆడి కోసమట ఆ ఫ్లెక్స్ కట్టి ఆడు తైలాభిషేకం చేస్తాడని ఆడు బీరిక ఇచ్చి ఇలా తల కొట్టుకుని రక్తాభిషేకం చేశాడు రక్తంతో. ఏంటి ఫ్లెక్స్కి? ఇది కోసేసుకోవాల్సింది ఇంకా బాగొద్దు. నువ్వు నా మాటలు అర్థమవుతున్నాయా? నా మాట ఏంటంటే ఏదో ఒక అభిమానించాలి. అందుకే ఈ అభిమానం ఇప్పుడు సినిమా యాక్టర్ల మీద ఉంది, కానీ పూర్వం మనుషులు ఏం చేశారంటే దేవుడు అనే అభిమానం ఉండిపోయింది. కాకపోతే ఆ దేవుడు ఎలా ఉన్నాడో తెలియదు. ఎందుకంటే నిమ్రోదు తర్వాత జనాల పాపంలో పడ్డారు కనుక దేవుడికి ఉండే గుణం ఏంటంటే మనిషి పాపం దగ్గరికి జరిగే కొద్దీ మనిషికి దేవుడు దూరం జరిగాడు. దేవుడు దూరం అయ్యే కొద్దీ మనిషి పాపంలో పడ్డాడు. చెదిరిపోయిన ఈ మనుషులు మళ్ళీ దేవుడిని ఎతికే ప్రయత్నంలో ఏం చేశారంటే వాళ్ళు బాగా వినాలి, కనబడిన దాన్ని మొక్కడం స్టార్ట్ చేశారు. అలా వచ్చాయి నమ్మకాలు. బాగా వినండి. సూర్యుడు ఉదయాన్నే వచ్చి మనకు రోజు ఇస్తున్నాడు కనుక సూర్యుడే దేవుడు అన్నారు. నది వల్ల మనం బతుకుతున్నాం కనుక చెప్పండి నీరే దేవుడు అన్నారు. పంట వల్ల బతుకుతున్నాం కనుక పంటే దేవుడు అన్నారు. గాలి వల్ల బతుకుతున్నాం కనుక
గాలి అంటే ఈ ప్రకృతిని ఆరాధించడం, బాగా వినండి, రూపాలు పెట్టడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు చెదిరిపోయిన మనుషుల్ని మళ్ళీ దేవుడు తన వైపుకి తిప్పుకోవడానికి ఇప్పుడు ఆదాము లేడు, చెప్పండి, నోవహు లేడు. ఇప్పుడు దేవుడికి కావాల్సిన ఒక మనిషి కావాలి. ఆ మనిషి పేరే అబ్రహాం. ఎవరు? నా మాటలు అర్థమవుతున్నాయా? అబ్రహాం. ఎప్పుడైతే అబ్రహాం వచ్చాడో అబ్రహాంకు దేవుడు మాట ఇచ్చాడు, ఏమని? నీ సంతానం ద్వారా, చెప్పండి, ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను. అక్కడ భౌగోళిక సంతానం ఇశ్రాయేలీలు, అక్కడ ఆ సంతానానికి ఆత్మీయ అర్థం ఉంది, అది అలా పక్కన పెట్టండి. ఆ సంతానం ఏమైందంటే ఐగుప్తిలో బానిసలయ్యారు. నా మాట అర్థమవుతాయి? నిర్గమకాండం దగ్గరికి వస్తున్నాం. ఆ సంతానం అంటే ప్రపంచానికి ఎవరినైతే ఆశీర్వాదకరంగా మారుస్తానన్నాడో ఈ చెదిరిపోయిన మనుషులకి, దేశాలకి మళ్ళీ నేనేంటో పరిచయం చేస్తా. ఆదాముకు పరిచయమైన నేను, నోవహుకు పరిచయమైన నేను, అబ్రహాం నీకు పరిచయమైన నేను, మళ్ళీ ప్రపంచ దేశాలకి నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నన్ను నేను పరిచయం చేసుకోవాలి అంటే ఈ ప్రపంచ ప్రజలతో మాట్లాడడానికి నాకు ఒక రెఫరెన్స్గా జాతి కావాలి. ఆ జాతి పేరే, చెప్పండి, ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు? ఐగుప్తిలో బానిసలుగా ఉన్నారు. ఈ బానిసలుగా ఉన్న వారిని దేవుడు ఇడిపించడానికి అక్కడున్న పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద, సూర్యుడి మీద, నీరు మీద, నది మీద, భూమి మీద, అన్నిటి మీద తెగులు రప్పించి 10 తెగులు రప్పించాడు. ఎన్ని తెగుళ్ళు? బాగా విన్నాను, ముగిస్తా. 10 తెగుళ్ళు ఎప్పుడైతే రప్పించాడో ఈ 10వ తెగులు ఎవరి మీద రప్పించాడంటే ఫరో కుటుంబం మీదకి రప్పించాడు. ఫరో కుటుంబం మీదకి ఎందుకు రప్పించాడు? ఐగుప్తిలో 9 దేవతలు ప్రకృతి సంబంధమైనవి అయినా 10వ దేవుడు ఎవరో తెలుసా? ఫరోయే దేవుడు, బనిసే దేవుడు. అందుకే చూడండి, మన హిస్టరీలో, మన ఇండియన్ హిస్టరీలో దేవుడు తర్వాత దేవుళ్ళు ఎవరో తెలుసా? రాజులు. రాజుల తర్వాత దేవుళ్ళు ఎవరో తెలుసా? పూజారులు. ఏళ్ళ తర్వాత దేవుళ్ళు ఎవరో తెలుసా? భూస్వాములు. ఆ తర్వాత దరిద్రులు ఎవరో తెలుసా? నువ్వు నేను. గుర్తుపెట్టుకో, ఇది హిస్టరీ నడుతున్నాను. ఇది ప్రపంచ చరిత్రలో ఏడిసింది. బాగా వినండి. ఆ రోజు రాజు ఐగుప్తిలో కూడా దేవుళ్ళలో దేవుడు ఎవరో తెలుసా? ఫరో. అందుకే ఈ ఫరో అన్నవాడు కూడా మీరు దేవుడు వరకు ఈడు కూడా మిమ్మల్ని ఏమి చేయలేడని దేవుడు చేసిన పని అని చెప్పిన, ఆడి తొలి సంతానాన్ని కూడా చంపాడు. పంట దేవుడు అన్నాడు, పంటను దొక్కాడు. నీరు దేవుడు అన్నాడు, నీరును దొక్కాడు. వెలుగుతున్న నక్షత్రం దేవుడు, నక్షత్రమైన సూర్యుని దొక్కాడు. ఇవన్నీ తొక్కుతున్నప్పుడు ఐగుప్తీలకి ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుళ్ళు అంటే ఇవి కాదు. ఈ మోసే సూర్యుడిని ఆపేస్తున్నాడు, నదిని ఆపేస్తున్నాడు, పంటను ఆపేస్తున్నాడు, భూమిని ఆపేస్తున్నాడు, గాలిని ఆపేస్తున్నాడు, అన్నిటిని ఆపేస్తున్నాడు. అంటే ఈ మోసేలా ఆపేస్తున్న మోసే వెనకాలన్న దేవుడు ఎవరో ఐగుప్తికి, లోకానికి అర్థం కావాలని ఎన్ని అద్భుతాలు చేశాడు చెప్పండి? 10 అద్భుతాలు చేశాడు. ఆ 10 అద్భుతాలు చేసి ఎర్ర సముద్రం పాయలు చేసి ఇశ్రాయేల్ని ఇలా బయటికి తీసుకొచ్చిన తర్వాత ఒక ఏరియాకి వచ్చాక దేవుడు వాళ్ళని ఆగిపోమన్నాడు. ఎవరిని? ఇశ్రాయేల్ జాతికి వినాలి. ఎప్పుడైతే వీళ్ళని ఆగిపోమన్నాడు, వీళ్ళని ఇక్కడే ఉంచు, ఫరో క్షమించండి, వీళ్ళని ఆగిపోమని, మోసే నువ్వు పైకి రా అన్నాడు. ఆ మోసే పైకి వెళ్ళాడు. ఆ పైకి వెళ్ళిన ప్రాంతం పేరే సీనాయి పర్వతం. ఏంటది? సీనాయి పర్వతం. ఈ సీనాయి పర్వతం పైకి ఎప్పుడైతే వెళ్ళాడో 40 రోజులు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్ని రోజులు? 40 రోజులు. ఆ 40 రోజులు దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా వినండి, ఎలా మాట్లాడుతున్నాడో. నల్లటి మేఘాలట, పెలపెలమని ఉరిమే ఉరుములట, భయంకరమైన శబ్దాలట. దేవుని ఆగమనానికి, ఆయన ప్రకాశానికి, ఆయన రాకపోకలకి ఏదైతే సీనాయి పర్వతం ఉందో ఆ సీనాయి పర్వతం యొక్క రాళ్ళు కదిలిపోయాయి. బండలు బద్దలాసిపోతున్నాయి, రాళ్ళు కదిలిపోతున్నాయి. ఆయన మహిమ సీనాయి పర్వతం మీద దిగి ఆ మెరుపులు, ఉరుములు పెలమని మరుతుంటే ఆ తాకిడికి కొండ మీద బాగనండి భయంకరమైన అగ్ని ఏర్పడిందట. అలాంటి అగ్ని మధ్యకి, దట్టమైన మేఘాల మధ్యకి ఎవరు నడుచుకుని వెళ్తున్నారట? మోసే వెళ్తున్నాడు. బాగా వినాలి. అలాంటి మేఘాల మధ్యకి మోసే నడుచుకుంటూ వెళ్తున్నాడంటే మోసేది గట్టుకుండా మనలాంటి పిరుగుకుండా? చెప్పండి, గట్టుకుండే. మనం ఎలాంటి వాళ్ళని చెప్పండి? చీకటి అంటే భయం, బొద్దింకంటే భయం. ఈ 2 అంతస్తులు బిల్డింగ్ కట్టుకుని రాత్రుల్లో 2nd ఫ్లోర్కి వెళ్ళనన్నాడు అటు ఈడు పోటుగాడు. మరి ఇంకెందుకు?
వాడు టాయిలెట్ వస్తుంటే అలా ఆవిడని లేపాడంటే ఎందుకు మెలుగుకుండా అన్నాడంట. ఎందుకు? అట్నుంచి ఏదైనా లాక్కిపోతాని నడుతున్నాను, అన్నీ భయం నడుతున్నాను. మెరుపు వస్తే భయం, ఉరుమొస్తే భయం, భయంకరమైన మేఘమేస్తే భయం. కానీ మోస చూడండి, అలాంటి వాతావరణంలోకి మోస వెళ్తున్నాడంటే ఆ మనిషి మామూలు మనిషా? వెళ్ళాడు, ధైర్యంగా నిలబడ్డాడు, ముఖాముఖిగా దేవుని మహిమ మాట్లాడుతుంది. ఆ మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ 10 ఆజ్ఞలు ఇచ్చాడట. ఎన్ని ఆజ్ఞలు? బాగా వినాలి, జాగ్రత్తగా వింటే దేవుడు అంటే మీకు అర్థమవుతాడు. ఆ 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆ 10 ఆజ్ఞల్లో గంభీరతలు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఆజ్ఞలు ఏంటి తెలుసా? అబద్ధం ఆడొద్దు, దొంగతనం చెయ్యొద్దు, వ్యభిచరించొద్దు, పొరుగోడిది ఆశించొద్దు. ఇలా సుమారు 10 ఆజ్ఞలు ఇచ్చాడట. ఇంత గంభీరమైన మేఘాలలో నుండి, మెరుపుల్లో నుంచి దేవుడు మాట్లాడి ఏమి ఇంపార్టెంట్ విషయాలు మోసేతో దేవుడు మాట్లాడుంటాడని మనం స్టడీ చేస్తే ఆ మాట్లాడిన ఇంపార్టెంట్ కమాండ్స్ ఏంటో తెలుసా? అబద్ధం ఆడొద్దు అన్నాడు. నేను అడుగుతున్నాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఈ మధ్యకాలంలో చెప్పిందే, రాజమండ్రి నుంచి వచ్చాం కానీ అడవులు లేకుండా ఇలా వస్తాం. మనం అమెరికా నుంచి వచ్చినా అనుకోండి, ఎలా ఉంటుందండి? అమెరికా నుంచి ఫ్లైటు హైదరాబాదు, హైదరాబాద్ నుంచి తర్వాత లింక్ ఫ్లైటు రాజమండ్రి, నన్ను తీసుకురావడానికి ఇక్కడ నుంచి 4 కార్లు, ఆ కార్లోంచి అడవులోంచి ఇక్కడ తీసుకొచ్చి నన్ను కూర్చోపెట్టి మళ్ళీ నా రాకపోకలు, మళ్ళీ ఏం తింటారు ఇదంతా అడవడంటూ ఉంటుంది. ఏం తెచ్చిన తర్వాత మీరు అమెరికా నుంచి వచ్చని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు నేను ఇక్కడ నిలబడి సీరియస్గా మాట్లాడుతూ అబద్ధం ఆడకండి, దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆమెన్ అనేసి వెళ్ళిపోయినా కూడా మీరు ఏమంటారండి? ఈ మాత్రం దానికి అమెరికా నుంచి వచ్చారండి చెప్పడానికి అంటారంటారా? బాగునండి. అబద్ధం ఆడొద్దని అంత దూరం నుంచి చెప్పానంటే మీకు ఎలా ఉంటుంది? ఈ మాత్రం దానికి మాకు తెల్దా అనుకోరా మీరు? దేవుడు పరలోకు నుంచి తన మహిమ భూలోకానికి వచ్చి 40 రోజులు మాట్లాడి అబద్ధం ఆడొద్దని ఒక చిన్న మాట ఆజ్ఞగా ఇచ్చాడంటే నేను అడుగుతున్నాను, అలాంటి ఆజ్ఞ ఇచ్చాడంటే మీకు ఏమర్థమవుతుంది? అరే ఏదో గంభీరమైన విషయాలు మాట్లాడాల్సిన దేవుడు ఇది కూడా ఆజ్ఞగా ఇచ్చాడంటే మీకు ఏమర్థమవుతుంది? సమాజం అంత దిగువ స్థాయిన చెడిపోయింది, మూలాలు పోయాయి. గంభీరమైన మాటలు మాట్లాడాల్సిన దేవుడు దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడద్దు అన్నాడంటే ఇవి జనాలకి అబద్ధాలు పెద్ద నేరాలు కాదనుకుంటున్నారు, దొంగతనం తప్పు కాదనుకుంటున్నారు. చిన్నపిల్లలు దొంగతనం చేసినా తెలివితేటలు అనుకుంటున్నారు. ఓ తల్లి అందంట, నేను ముగిస్తున్నాను జాతక వినండి. వీడు ఆడుకుంటూ పక్కింట్లోకి వెళ్ళి పక్కింట్లో ఏదో తెచ్చేశాడు. తెచ్చినప్పుడు ఈ తల్లి ఏమనాలి? ఇవేం పనిరా, దొంగ పనులు, ఎవరికి లేని అలవాట్లన్నీ నీకు వస్తున్నాయి, ఏళ్ళు ఎరగొడతాం ఎదవా అనాలిగా అనలేదట. బంగారానికి ఎన్ని తెలివితేటలు అన్నట్టు ఎవరిని? దొంగతనం చేస్తే తెలివితేటలన్నీ దిగజారికి సొసైటీ వచ్చిందంటే ఏమనాలి? మరి చెప్పనా, అబద్ధాలు కూడా లాజికల్గా మాట్లాడొచ్చని సమాజం అనుకుంటుంది తెలుసా? మీకు ఉదాహరణ చెప్తానండి. పెదరాయుడు తీర్పులు అంటారు తెలుసుగా, చిన్నప్పుడు ఎప్పుడు అన్నారుగా పెదరాయుడు తీర్పులు అంటే సందర్భానుసారంగా తీర్పు చెబుతాడు అనమాట. పెదరాయుడు, శనరాయుడు, ఆరాయుడు, ఈరాయుడు తీర్పులు బాగా అండి. పెదరాయుడు అడిగాడట, మీరు పెద్ద పరిశుద్ధులాగానే అనీతిమంతులని అయిపు చూడకండి, చిన్నప్పుడు విషయం చెప్తున్నాను. ఆ పెదరాయుడు అడిగాడట, ఏమని? ఏరా దొంగతనం చేసావా అని అడిగాడట. అప్పుడు ఈడు అన్నాడట, దొంగతనం చేశాడు. అవునయ్య గారు దొంగతనం చేశాడట. ఎందుకు దొంగతనం చేశారంటే ఆకలేసింది అయ్య గారు అన్నాడట. అప్పుడు ఆ పెదరాయుడు అన్నాడట, తప్పు నీది కాదురా, చెప్పండి, ఆకలిరా, ఆకలి పెట్టిన దేవుందిరా, కాబట్టి వీటిని వదిలేనురా అన్నాడట. ఇది పెదరాయుడు తీర్పు. దేవుడు తీర్పు చెప్పనా? బైబిల్లో దేవుడు జడ్జిమెంట్ గుర్తుపెట్టుకోండి. నీతి కొరకు ఆకలి దప్పులతో ఉండమని బైబిల్ చెప్పిందే తప్ప, బాగా నీతి కొరకు ఆకలి దప్పులతో ఉండైనా చనిపోమని బైబిల్ చెప్పింది తప్ప, ఆకలి కొరకు నీతి తప్పితే పెదరాయుడికి నీకు ఉప్మా అయిపోద్దని చెప్పింది బైబిల్, గుర్తుపెట్టుకో. ఇది గాడ్స్ జడ్జిమెంట్. ఇది నీ జడ్జిమెంట్ ఏంటి? ఆకలి ఎత్తే దొంగతనం చేయి, సందర్భాన్ని బట్టి అబద్ధమాడంటే ఇది నీ నీతి. దేవుని నీతిని చెప్పిన అవసరమైతే నిజమైన చెప్పి చచ్చిపో తప్ప, చెప్పండి, అబద్ధం ఆడొద్దు. ఆకలి తన్ను అలవటించిపో తప్ప ఆకలి కొరకు నీతి తప్పొద్దు. ఎందుకు వ్యభిచారం చేస్తావే తల్లి అని అడిగితే ఈ తల్లి అందట,
ఏం చేయమయ్యా పొట్ట కూడి కోసం అంటే, నీ పొట్ట మెడ సీరెత్తాడు ఏమనుకుంటున్నావు గుర్తుపెట్టుకో. అవసరమైతే అడుక్కు తిను సిగ్నల్ దగ్గర నిలబడి, అంతే కానీ వ్యభిచారం చేసి బతుకుతా అంటే ఊరుకుంటాడా? ఆకలి కోసం నీతి తప్పితే ఊరుకుంటాడా? ఎందుకురా దొంగ వ్యాపారాలు చేస్తున్నావు, దొంగ బద్దలు ఆడుతావు, ఆ నెత్తి మీద పది, ఈ నెత్తి మీద పది, ఈ నెత్తి మీద పది, ఈ దొంగ వ్యాపారం చేసి నీతి లేకుండా సంపాదిస్తున్నావు, ఇదేం వ్యాపారం అంటే మరి ఏం చేస్తామంటే కదా బతకాలి అంటే, బతకడానికి అబద్ధాలు చెప్పి బతికేస్తే రూపాయి పోగేసి బతికేస్తావా? ఈ నెత్తి మీద 10 లాగావో నీ నెత్తి మీద 100 లాగుతాడు దేవుడు. ఈ నెత్తి మీద 100 లాగావో నిన్ను 1000లో తొక్కేస్తాడు దేవుడు. నువ్వు 1000లో తొక్కావో లక్షల్లో తొక్కేస్తాడు దేవుడు. ఏమనుకుంటున్నావు? నువ్వు అన్యాయం చేసి ఎదుగుతా ఉంటే దేవుడు ఒప్పుకోడు. ఇది ఇశ్రాయేలుకి చెప్పాలి. ఎందుకంటే 430 సంవత్సరాలు వాళ్ళు ఉండిపోయారు ఐగుప్తిలో. అక్కడ ఉండిపోయినప్పుడు అబద్ధం తప్పు కాదు, దొంగతనం తప్పు కాదు, వ్యభిచారం తప్పు కాదు, అక్కడ ఏం చేసినా తప్పు కాదు. తప్పు కాని లోకంలో బతికేలా బయటకు వచ్చినప్పుడు తప్పేంటో ఒప్పేంటో చెప్పడానికి దేవుడికి ఇచ్చిన కమాండ్స్ ఎన్ని చెప్పండి? 10. ఇప్పుడు చెప్పండి, అప్పటి వరకు వీళ్ళ రాజ్యాంగం ఐగుప్తి రాజ్యాంగమే వీళ్ళ రాజ్యాంగం, ఐగుప్తి ధర్మశాస్త్రమే వీళ్ళ ధర్మశాస్త్రం, ఐగుప్తి అధికారాలే వీళ్ళ అధికారాలు. ఇప్పుడు ఐగుప్తి లేదు, ఐగుప్తి రాజ్యాంగం లేదు, ఐగుప్తి ధర్మశాస్త్రం లేదు. దేవుడు మళ్ళీ ఒక కొత్త ప్రపంచాన్ని వీళ్ళకి తయారు చేస్తున్నాడు కనుక దేవుడు ఒక ధర్మశాస్త్రం లా ఇచ్చాడు. ఆ లా పేరే 10 కమాండ్స్ అంటారు. దాన్నే ధర్మశాస్త్రం అంటారు, దాన్నే గాడ్స్ లా అంటారు. ఆ ధర్మశాస్త్రం ఇచ్చి దేవుడు ఏమంటాడు ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. ఇచ్చి ఏమంటున్నాడు? 19వ అధ్యాయం 5వ వచనంలో బాగానండి, 4వ వచనంలో, నేను ఐగుప్తీయులకి ఏమి చేసితునో మిమ్మల్ని గెద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూసారు. బాగానండి, ఎలా తీసుకొచ్చాడట? గెద్ద తన పిల్లల్ని ఎలాగైతే రెక్కల మీద ఎక్కించుకుని తీసుకెళ్తాదో ఐగుప్తి నుంచి ఇశ్రాయేలీలైన మిమ్మల్ని నేను అలాగే తీసుకొచ్చాను. అంటే ఫ్లైట్లో తీసుకొచ్చాను. అసలు ఐగుప్తి నుంచి బయటకు వస్తున్నప్పుడు భాగమేనండి. అసలు ఇలా కత్తి పట్టారా, సుత్తి పట్టారా, ఆయుధం పట్టారా, గొడవల గోల ఏమైనా ఉందా? వీళ్ళకి స్వతంత్రం రావడానికి ప్రపంచంలో ఎవరికి రాని విచిత్రమైన స్వతంత్రం ఎవరికి వచ్చింది తెలుసా? ఐగుప్తిలో ఇశ్రాయేలీలకు వచ్చింది. ప్రపంచంలో ఏ స్వతంత్రం వచ్చినా ఏ దేశ చరిత్ర మీరు చూడండి, అతివాదులు మితవాదులు కూడా చనిపోయారు. అతివాదులు అంటే గాంధీ తాతలు ఆటోళ్ళు, క్షమించండి, మితవాదులు అంటే గాంధీ తాతలు అంటోళ్ళు, అతివాదులు అంటే చంద్రబోస్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అతివాదులు ఏమంటారంటే దేశం మాది, పంట మాది, కష్టం మాది, మీరెవర్రా పొరుగులు వచ్చి మా దేశం మీద ఏలికలుగా ఉండడానికి, మీరు వెళ్ళకపోతే ఎలా ఎల్లగొట్టాలో మాకు తెలుసని రొమ్మిరిసి ముందుకు నిలబడే వారిని అతివాదులు అంటారు. మితవాదులు అంటే చెప్పిన దేశం మాది, కష్టం మాది, మా దేశం మాకు ఇచ్చండి అయ్యా దయచేసి, మీరు ఇవ్వకపోతే మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం, ఉప్పు సత్యాగ్రహం చేస్తాం అనే వాళ్ళనే మితవాదులు అంటారు. గమ్మత్తడి చెప్పిన మితవాదులు చనిపోయారు, అతివాదులు చనిపోయారు. ఇద్దరు చనిపోతే కానీ మన దేశం స్వతంత్రం వచ్చిందా? రాలేదు. మీకు ఈ విషయం అర్థమైతే అసలు ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి రావడానికి ఎవరు చనిపోయారు? ఇశ్రాయేలు ఎవరో చనిపోలేదు. కత్తి కానీ సుత్తి కానీ ఏ ఆయుధం పట్టుకోకుండా వాళ్ళకు ఫెస్టివల్ చేసుకోమన్నాడు దేవుడు. ఆ పండగ పేరు పస్కా. రాత్రి ఒక పాట పాడుకోమన్నాడు, ఆ పాట పేరు పస్కా పాట. పండగ చేసుకుని పాట పాడుకుంటే ఇశ్రాయేలుకి స్వతంత్రం వస్తుందండి. అంతే. నా మాట మీకు అర్థమవుతున్నాయా? అందుకని అంటున్నాడు, గెద్ద పిల్లల్ని ఎలా తీసుకొచ్చిందో మీకు కూడా యుద్ధం లేకుండా మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను, అలానే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను. మీ బట్ట మాయనివ్వలేదు, మీ చెప్పులు అరగనివ్వలేదు, మీరు సమస్యలు పోలేదు. మీకు ఆహారం అంటే ఆకాశం నుంచి కురిపించాను, దాహం అంటే బండల బద్ద చేసి నదులంత విస్తారమైన నీళ్ళు ఇచ్చాను. ఎంత బాగా చూసి మిమ్మల్ని ఎందుకు నేను తీసుకొచ్చానంటే ఇప్పుడు మీకు చెప్తాను వినండి. కాగా మీరు నా మాట విని శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల సమస్త దేశాలలో మీరు నా స్వాస్యం అవుతారు. ముగిద్దాం. ఇది చెప్తున్నాడు వినండి. సమస్త దేశాలంటే మిమ్మల్ని నేను ఎందుకు బయటికి తీసుకొచ్చాను? మీరు నా మాట వినాలి. ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు. నా మాట విని, నా ఆజ్ఞ అంటే ఏంటి? ధర్మశాస్త్రం. దానికి ఉన్న పేరేంటి చెప్పిన? పాత నిబంధన బైబిల్. ఈ బైబిల్ మీరు చదువుతూ, ఈ వాక్యాలు మీరు చదువుతూ, నా మాట మీరు వాక్యంలో శ్రద్ధగా వింటే మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే
మీ గుడారానికి ఏ తెగులు చేరదు. మీ గుడారానికి ఏ తెగులు చేరదు. మీ పంటలు పండుతాయి, మీ సంతానం బాగుంటుంది, అన్నీ అభివృద్ధి పొందుతాయి. కానీ మీరు నా మాట వినాలి. గమ్మత్తడి చెప్పిన, వీళ్ళ మాట వినమని 10 ఆజ్ఞలు పాత నిబంధనిస్తే వీళ్ళు ఏమన్నారట? పాటించలేమన్నారంట. వాళ్ళే కాదు, ప్రపంచ ప్రజలైన మనందరికీ పాత నిబంధన చదువుతుంటే ఏమర్థం చెప్పిన, అబద్ధం ఆడొద్దంటాడు కానీ ఆడకుండా ఉండలేము. చెడు చూడొద్దంటాడు, ఆశించొద్దంటాడు కానీ ఆశించకుండా ఉండలేము. ఏది చెయ్యొద్దంటాడో ఖచ్చితంగా చెప్పండి, అదే మనం చేస్తాం. అదే బాగా వినండి, చెయ్యొద్దన్నది మనం ఎందుకు చేస్తున్నామంటే అది ఆదాము స్వభావం. అన్నమాట మీకు అర్థమవుతుంది లేదు? వద్దన్నది ఎందుకు చేస్తాం అంటే, మనం ఈ ప్రసంగం వింటున్నప్పుడు కానీ మీరు వాక్యం వింటున్నప్పుడు ఈ రోజు నుంచి నేను బైబిల్ బాగా చదివి మంచిగా బతకాలని అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళేసరికి మారిపోతారు. గుర్తుపెట్టుకోండి, మనకి అబద్ధం ఆడకూడదు అనుకుంటా కానీ అబద్ధం ఆడతాం, చూడకూడదు అనుకుంటే చూస్తాం, చెయ్యకూడదు అంటే ఏది చేయకూడదు అనుకుంటామో అది చేస్తాం. ఎందుకు అలా చేస్తామంటే ఆదాము DNA మనలో ట్రావెల్ అవుతుంది. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. ఒకప్పుడు సిస్టమేటిక్గా తినేవారు, ఇప్పుడు సిస్టమేటిక్గా లేదు. ఇప్పుడు టైం పాడు లేదు. ఇప్పుడు రేపటి నుంచి రైస్ దొరకదన్నట్టు తింటారండి. ఇప్పుడు ఇంక రేపు నుంచి రైస్ దొరకదు, ఈరోజు లాస్ట్ రోజు కూడా తింటాను అడుగుతాను. ఒకప్పుడు పెద్దోళ్ళు ఎంత తిన్నారో అంత పని చేసేవారు. పనికి తగ్గ తిండి చెప్పండి, తిండికి తగ్గ పని. ఇప్పుడు చెప్పండి, తిండి ఎక్కువ పని తక్కువ. తిండి ఎక్కువ తిని పని తక్కువ చేస్తే ఏమవుతుంది చెప్పండి? బాడీ పెళ్ళి కాకుండా ఎంత పొట్టలు వస్తున్నాయి లేదా? నడుతుంది. ఎంత లోవ ఎలా అయిపోతారంటే పానీపూరీలు చెప్పండి, పాసిపోయిన పూరీలు చెప్పండి, ఇంకా చెప్పండి నాకు గుర్తురాడు, ఫ్రైడ్ రైసులు, చెత్త రైసులు ఇవన్నీ తిని టైం కాని టైంలో చెత్త అంతా తింటే పొట్ట పెరుగుతూ వస్తాయి. మరో రోగాలు ఏమైనా వస్తాయి చెప్పిన, టైం కాకుండా తింటూ వస్తాయి. మరో రోగం ఏంటి చెప్పిన, ఆ రోగాలు వచ్చినప్పటికీ ఆఫర్ ఏంటంటే షుగర్లు, బీపీలు వస్తాయి. షుగర్ వచ్చింది ఒక పెద్ద ఆయనకి. ఆ షుగర్ వస్తే డాక్టర్ గారు అన్నారు, బాగా వినండి, జాగ్రత్త ఇంకా లడ్డూలు కూడా తినకండి అన్నారు డాక్టర్ గారు. నిజానికి ఆయన లడ్డూలు అయితే తిండో, ఎవరు పెద్ద ఆయన. డాక్టర్ గారు అన్నారు తినొద్దు అన్నారట. ఎప్పుడైతే తినొద్దన్నారో అప్పటి వరకు తినడం అలవాటు లేని పెద్ద ఆయనకి డాక్టర్ గారు తినొద్దన్న దగ్గర నుండి చెప్పండి, అది మన జబ్బు. మనం ఏదైతే మాట్లాడకూడదు అనుకుంటామో మాట్లాడతాం, ఏదైతే తినకూడదు అనుకుంటామో అది తింటాం, ఏదైతే చేయకూడదు అనుకుంటామో అది చేస్తాం. ఇది ఊగిసలాట మనిషికి ఉంది. ఈ జబ్బు నాకుందన్న సంగతి నాకు తెలియాలి అంటే నన్ను కొలిసి ఒక స్కానింగ్ కావాలి. ఆ స్కానింగ్ చేసే దాన్ని ఏమన్నారంటే ధర్మశాస్త్రం అంటారు. ఏంటది? ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం పాటిస్తున్న వాళ్ళు ఏమని మాట్లాడో ఒకసారి చూడండి, త్వరగా ముగిద్దాం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం ముగిద్దాం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం ముగించేద్దాం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం నుండి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం నుండి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. ఏలయనగా నేను చేయనది నేను ఎరుగను, నేను నిశ్చయించినది చేయక దేశించినదే చేయుచున్నాను. ఇచ్చయింపనది చేసిన ఎడల ధర్మశాస్త్రం శ్రేష్టమైనదని ఒప్పుకొనుచున్నాను. కావున ఇకనో దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయటం నాకు కలగట్లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే చేయుచున్నాను. నేను కోరన దాన్ని చేసిన దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ ఇక నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయగలుగుతున్నది. ఒక నియమం నాలో ఉన్నది, అంతరంగ పురుషుని బట్టి ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. మా 24వ వచనంలో, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణానికి లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. ఏమర్థమైంది?
ఏం అర్థం లేదని అర్థమైంది. బాగా వినండి, ఏదో కంపేర్ చేస్తున్నారు పౌలు గారు. ఏమంటున్నారు? ధర్మశాస్త్రమందు నా హృదయం, అంటే వాక్యం చెప్తున్నప్పుడు నా హృదయం ఆనందిస్తుంది, కానీ ఆ వాక్యం వినేసిన తర్వాతే నిలబడలేకపోతున్నాను. వింటున్నప్పుడేమో బతకాలనిపిస్తుంది, తర్వాతేమో పడిపోతున్నాను. ఈ ఊగిసలు మంటున్నాను. ధర్మశాస్త్రం నాకు ఏం చెప్తుందంటే, నీలో పాపం ఉంది, నీలో పాపం ఉంది, నీలో పాపం ఉంది, అబద్ధాలు ఆడే స్వభావం ఉంది, దొంగతనం చేసే స్వభావం ఉంది, బొంకే స్వభావం ఉంది, ఆశించే స్వభావం ఉంది. ఇవన్నీ ధర్మశాస్త్రం నాకు చెబుతోంది. ఇప్పుడు నేను ఏం చేయాలి ప్రభు అంటే, పౌలు అంతటి వాడే అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి ఆయన, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని, ఇట్టి మరణానికి లోనగు శరీరం నుండి నన్ను విడిపించేవాడు. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, మనం పాపాత్ములను డిక్లేర్ చేసింది. ఇంకా ఏమని డిక్లేర్ చేసింది? అదే రోమీయులకు రాసిన పత్రిక ముగిద్దాం, 3వ అధ్యాయం 10వ వచనం నుండి. ఇందును గుర్చి రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెతికేవాడు లేడు, అందరూ త్రోవ తెప్పి పనికి మాలిన వారైరి, మేలు చేసేవాడు ఒక్కడో లేడు. వాళ్ళ గొంతుకు బాగోదు, నాలుక బాగోదు, పెదాలు బాగోవు, నోరు బాగోదు, పాదాలు బాగోవు, వారి కన్నులు బాగోవు. 18వ వచనంలో వారు దేవుని భయం వాళ్ళకి లేదు. 19వ వచనంలో ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకానికి శిక్ష తప్ప దేనికి పనికిరారని ఎవరు చెప్తున్నారట? పాత నిబంధన బైబిల్ చెప్తుందంట. బైబిల్ మనం డిక్లేర్ చేసింది ఏమని? వీళ్ళు దెబ్బలు తిన్నాను తప్ప దేనికి చెప్పండి పనికి రారు. ఎందుకంటే మన కళ్ళు మంచివి కాదు, చెప్పండి మన కాళ్ళు మంచివి, ఏదన్నా మంచిది ఉందా? నెత్తికాల వరకు మనకి మంచి అన్నది ఏది చెప్పండి? లేదు. అప్పుడు ధర్మశాస్త్రం అందట, నువ్వు పాపాత్ముడివి, నువ్వు పాపాత్ముడు అని ధర్మశాస్త్రం నీకు నాకు పాత నిబంధన ఏం చెప్తుందంటే, పాపాత్ములు అన్నీ మనల్ని పట్టుకుంది. అదే ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? జాగ్రత్తగా వినండి, ముగించేస్తాను నిజంగానే. 19వ కీర్తన తీయండి ఒకసారి. 19వ కీర్తన 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణము తెప్పరలు చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశము నిర్దోషమైనది, అది హృదయానికి సంతోషమిచ్చును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయము. అవి బంగారం కంటేను విస్తారమైన మేలిమి బంగారం కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటె తేనె దారల కంటేను మధురమైనవి. ఏవి? దేవుని ఆజ్ఞలు. ఏవి? ధర్మశాస్త్రము. బాగునండి. బాగా వినండి, నేను ముగిస్తాను. ధర్మశాస్త్రం ఏంటట? యథార్థమైనది, నమ్మకమైనది, నిర్దోషమైనది, నిర్మలమైనది, పవిత్రమైనది, సత్యమైనది, నిత్యమైనది, న్యాయమైనది. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన బైబిల్. ఇప్పుడు బాగా వినండి, పాత నిబంధన బైబిల్లోకి క్వాలిటీస్ ఎలా వచ్చాయి? బైబిల్కి యథార్థత ఎలా వచ్చింది? బైబిల్కి నమ్మకత్వం ఎలా వచ్చింది? బైబిల్కి పవిత్రత ఎలా వచ్చింది? బైబిల్కి సత్యం అనే ఒక ట్యాగ్ ఎలా వచ్చింది? బైబిల్ వాక్యం నిత్యము నిలుస్తున్న ఒక అధికారం ఎలా వచ్చింది? దానికి ఆ లక్షణాలు, నేచర్ ఎలా వచ్చింది? దానికి వచ్చిందంటే ఎవరిలోనో ఉంది. ఉదాహరణ చెప్తాను వినండి. మన దగ్గర మొబైల్ ఉంటే 2x2 ఈక్వల్ టు కొడితే ఎంత వస్తుందండి చెప్పండి? 2 4. 6 వచ్చిందంటే డిస్ప్లే పోయినట్టే, గుర్తెట్టుకో. మనకి 2 ఎంత చెప్పండి? 4. 2 కాదు, 20 ఎంత అడిగినా చెప్తుంది ఇది. 60 ఎంత అడిగినా చెప్తుంది ఇది. 100 ఎంత అంటే, మొబైల్కి ఇన్ని లెక్కలు ఎలా వచ్చు? లెక్కల మాస్టర్ చెప్పాడా? టీచర్ ఏ రోజన్నా బ్లాక్ బోర్డ్ మీద చెప్పిందా? నడుతున్నాను. ఈ మొబైల్కి లెక్కలు ఎలా వచ్చాయి? అలా రావు గాల్లో. ఎలా వచ్చాయి అంటే, దాన్ని తయారు చేసిన క్రియేటర్ ఉంటాడే, ఆ లెక్క ఎవరిలో ఉందన్నమాట?
ఆ మొబైల్ తయారు చేసిన క్రియేటర్కి ఉంది, ఆ లెక్క అతను ఉంది కనుక ఎందులో పెట్టాడు చెప్పండి? ఆ మొబైల్లో పెట్టాడు. ఇది మీకు అర్థమైతే ధర్మశాస్త్రంలో యథార్థత వచ్చింది, నమ్మకత్వం వచ్చింది, నిత్యత్వం, పవిత్రత, న్యాయము, సత్యము వచ్చిందంటే ఈ ధర్మశాస్త్రానికి ఎలా వచ్చాయి లక్షణాలన్నీ? రాయించిన ఆయనలో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అంటే ఆయన సత్యవంతుడు కనుక ఆయన వాక్యం సత్యమైనది, ఆయన యథార్థమైన వాడు కనుక ఆయన వాక్యం యథార్థమైనది, ఆయన నిత్యం ఉంటాడు కనుక ఆయన వాక్యము నిత్యం ఉంటుంది, ఆయన న్యాయమైన వాడు కనుక ఈ వాక్యం న్యాయమైనది. అంటే పాత నిబంధన చదువుతుంటే రెండు విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. జాగ్రత్తగా వినండి. ఏమర్థమవుతాయంటే, ఒకడు దేవుడు చాలా ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఉన్నాడని మనకు అర్థమవుతుంది. రెండోది చెప్పిన ఆయనకి మనం చాలా దూరంగా ఉన్నామని మనకు అర్థమవుతుంది. అంటే పాత నిబంధన నీకు నాకు ఏం చెప్తుందంటే దేవుడు ఎంత గొప్పోడో చెప్తుంది. రెండోది మనం ఎంత పాపాత్మలో చెప్తుంది. ఎలా చెప్తుంది? ఇప్పుడు బాగా వినండి. దేవుడు యథార్థవంతుడైతే యథార్థత లేని వాళ్ళు ఎవరండి? చెప్పాలి. ఆయన యథార్థవంతుడు అన్నారంటే మరి యథార్థత లేని వాళ్ళు ఎవరు? మనము. ఆయన నమ్మకమైనవాడు అంటే నమ్మకం లేని వాళ్ళు ఎవరు? మనము. ఆయన సత్యవంతుడైతే సత్యం లేని వాళ్ళు ఎవరు? మనము. ఆయన పవిత్రతకు నిలయమైతే పవిత్రత లేని అపవిత్రులు ఎవరు చెప్పండి? మనం. అంటే బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఎలాంటోడో చెప్తుంది. రెండు, నువ్వు నేను ఎలాంటోడో చెప్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి బైబిల్ని సేనాయి పర్వతం మీద ఇచ్చి అన్నాడట, పాటించండి అన్నాడట. పాటించాక అర్థమైందంట మేము పాటించలేమని. ఆ పాటించినప్పుడు అర్థమైందట మా వల్ల కాదని. అప్పుడు వాళ్ళకి అర్థమైందట, మమ్మల్ని ఏం చేయమంటా ప్రవ్వా, మాకు నిలబడాలని ఉంటుంది, మేము నిలబడలేమంటే ధర్మశాస్త్రం అందరినీ బిగించందట. మీకు శిక్ష తప్ప దేనికంటే శిక్ష అంటే చెప్పిన నరకానికి పోయే దెబ్బలు తప్ప దేనికి పనికి రావాలని నన్ను మన పిల్లల్ని అందరినీ ధర్మశాస్త్రం ఏం చేసిందో తెలుసా? చెరలో ఉంచిందంట. చెరలో. ఎక్కడుంది ఈ మాట? ఒక్కసారి చూడండి. గలతీలకు రాసిన పత్రిక. అర్థమైన వాళ్ళు ధన్యులు, అర్థం కాని వాళ్ళు మీ ఆత్మలు మీరే ఉత్తరవాదులు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. విశ్వాసము ఎల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడి విశ్వాసం అవలంబించవలసిన వారంగా చెరలో ఉంచబడినట్లు మన ధర్మశాస్త్రం చెరలో మనల్ని పెట్టింది. ఇప్పుడు చెప్పండి, చెర అంటే ఏంటండి? అరెస్ట్. అంటే పాత నిబంధన లా, దేవుని లా నిన్ను నన్ను ఏం చేసింది తెలుసా? నీతిమంతుడు లేడు చెప్పండి, ఒక్కడును లేడని అందరి మీద ధర్మశాస్త్రం ఏం చేసింది తెలుసా? నేరారోపణ చేసి మనల్ని ఏం చేసింది చెప్పండి? అరెస్ట్ చేసింది. పాపం మనల్ని అరెస్ట్ చేస్తే పాపంలో ఉన్న మనల్ని అందరిని ఏం అరెస్ట్ చేసింది చెప్పండి? ధర్మశాస్త్రం అరెస్ట్ చేసేవాడిని ఏమంటారండి? పోలీస్ అంటాడు, గుర్తుపెట్టుకోండి. అంటే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత పనిష్మెంట్ ఇచ్చే రైట్స్ పోలీసులకు ఉన్నాయా? మళ్ళీ నేను అడుగుతాను చెప్పండి. శిక్ష విధించే అధికారం పోలీసులకు ఉన్నదా? వాళ్ళు అరెస్ట్ చేయాలి తప్ప శిక్ష వింటే అధికారం వాళ్ళకి లేదు. నేరం కనబడిందంటే ఎఫ్ఐఆర్ వేయాలి. ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత అదుపు తీసుకోవాలి. అదుపులో పెట్టుకుని అరెస్ట్ చేసిన వ్యక్తి మీద ఛార్జ్షీట్ వేయాలి, రిమాండ్లో పెట్టి. అప్పుడు ఈ ఛార్జ్షీట్ పట్టుకెళ్ళి న్యాయాధిపతి ముందు పెట్టాలి. అయ్యా మాకు ఇలా అనిపిస్తుంది, ఈ నేరస్తులని, ఇది నేరం, వీడి మీద ఇన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, వీడు దొంగని తీసుకెళ్ళి ఇంత చిట్టా మన మీద తయారు చేసి దాన్ని సీడీ ఫైల్ అంటారు. ఆ కేసు డైరీ తయారు చేసి పట్టుకెళ్ళి ఆ బెంచి మీద పెడతారు. బెంచి మీద జడ్జి గారు ఉంటారు. ఆ జడ్జి గారు ఆ ఫైల్ చదివి వాదోపవాదాలు బలంగా అయినాయి. రాయబడిన సంగతులుగా డిఫెన్స్ లాయర్ ఎవరవుతున్న ఆ లాయరు, గవర్నమెంట్ లాయర్ ఎవరవుతున్న ఆయన, మొత్తం వాదోపవాదాలు జరిగి ముద్దాయిని మధ్యలో నిలబెట్టి ఇది ఎవిడెన్స్ అని చెప్తే ఆ ఎవిడెన్స్ అంతా పక్కాగా పోలీసులు చెప్పినట్టు సరిపోయింది అనుకోండి, జడ్జిమెంట్ ఇస్తాడు. జడ్జి ఏమని? ఈడు తప్పు చేశాడు, ఈడు నేరస్తుడు, పోలీసుల యొక్క మోపుతున్న ఆ నేరారోపణ నిజమే, సాక్ష్యాలు చెప్పిన సాక్ష్యాలు విన్న మీదట వీడి నేరస్తులను రుజువైందని చెప్పి అప్పుడు 20 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో జడ్జిమెంట్ ఇస్తాడు. 6గా ఎవరు?
న్యాయాధిపతి. ఇప్పుడు బాగానండి, ఇక్కడ పోలీస్ ఎవడంటే పాత నిబంధన. ఆ పాత నిబంధన మనుషులందరిని అరెస్ట్ చేసి జడ్జి గారి దగ్గర తెచ్చిందంట. ఆ జడ్జి గారు బెంచ్ మీద కూర్చున్నారు. ఆ జడ్జి గారి పేరు నజరేయుడైన యేసు. గుర్తుపెట్టుకో. కూర్చొని జడ్జిమెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు జడ్జిమెంట్? వాదోపవాదాలు ఇన్నా పిదప ధర్మశాస్త్రం ప్రకారం మనుషుల్లో నీతిమంతుడు ఒక్కడును లేడు, మేలు చేయవాడు ఒక్కడును లేడు. ఆ నీతిమంతుడైన ఆయన న్యాయాధిపతి నజరేయుడైన యేసు, ఆయన దైవముగా న్యాయపీఠం మీద కూర్చొని మనుషులకు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి చెప్పిన? దెబ్బలు ఖచ్చితంగా తిని నరులందరికీ శిక్ష పడాలని జడ్జిమెంట్ రాసి పెన్ ఇరిసేసాడు. గుర్తుపెట్టుకోండి. ఆయన న్యాయం చెప్పేశాడు, జడ్జిమెంట్ ఇచ్చేసాడు. ఏమని? వీళ్ళ శిక్షకు తప్ప దేనికి పనికిరారు. వీళ్ళ కళ్ళు మంచివి కాదు, నాలుక మంచిది కాదు, పెదాలు మంచివి కాదు, మాట మంచిది కాదు. అబద్ధాలు ఆడొద్దంటే ఆడతారు, దొంగతనం చేయొద్దంటే చేస్తారు. వీళ్ళలో మంచి ఏది లేదని దేవుడు మనకిచ్చిన శిక్ష ఏంటో తెలుసా? వీళ్ళ చావలసిన వారే తప్ప బతకడానికి చెప్పండి పనికిరారు. జడ్జిమెంట్ ఇచ్చేశారు. జనాలు వణికిపోయారు. అయ్యో, ఈ శిక్ష నుంచి మమ్మల్ని విడిపించే నాదుడు లేడని ఇందాక చదివేంగా. పౌలు లాంటి వారు, యెషయా లాంటి వారు, మలాకి లాంటి వారు, యెరెమీయా లాంటి వారు, యోబు లాంటి వారు, కోరాహ కుమారులు, ఈ పాత నిబంధన సమూయేలు మొదలుకునే ప్రవక్తలంతా, నీతిమంతులంతా, అయ్యో ఇలాంటి శిక్ష నుంచి మమ్మల్ని విడిపించే నాదుడు లేడా లేడా లేడా, ఈ శిక్ష మా మీదకి రాకుండా మమ్మల్ని కాపాడేవాడు లేడా లేడా అని అరిస్తే జడ్జిమెంట్ ఏమని వచ్చిందంటే, ఇదిగో మీకు శిక్ష పడాల్సిన జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ కన్ఫర్మ్ అయిపోయింది. అందరూ బెంబెలెత్తిపోయారు. జడ్జి దిగాడు, కోర్టు ఇప్పాడు, పక్కకు వచ్చాడు. ఆ పాపినైన నిన్ను నన్ను పక్కకు పొమ్మన్నాడు. ఆ జడ్జిమెంట్ శిక్ష యేసు దైవము మీద వేసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి. పక్కకు పొమ్మన్నాడు. రక్షణ సభల నిట్టంగా, రక్షణ సభలు అంటే చెప్పిన, నీ మీదకి నా మీదకి బైబుల్ ఏమని దండెత్తిందో తెలుసా? దెబ్బలు తిని నరకానికి పోవాల్సిన తప్ప మనం దేనికి పనికి రాము. మన నాలిక మంచిది కాదు, మన కళ్ళు మంచివి కాదు, మన ఆలోచన మంచిది కాదు. ఎక్కడ కూర్చున్నా కూడా నీ మనసు ఒక గంట వాక్యం విననివ్వదు. అంత నీచమైన మనుషులు మనం. గంటలు పనికిమాల పనుల్లో తిరుగుతాం తప్ప కనీసం వాక్యానికి స్థానం ఇవ్వడానికి కూడా మన మనసు ఒప్పుకోదు. గంటలు రీల్స్ చూస్తాం, ఫేస్బుక్లు చూస్తాం, ఇన్స్టాల్ చూస్తాం. కానీ పట్టుమని అరగంట కూడా ప్రార్థన చేయం మనం. పట్టుమని వాక్యం గంట కూడా మనం వినం. మన మనసది. ఇలాంటి మనుషులకి దేవుడిచ్చిన జడ్జిమెంట్ చెప్పిన, దెబ్బల పడాల్సిందే. ఈ దెబ్బల పడితే అక్కడ బతకడు. ఈ బతకని ఈ సావు దెబ్బలకి మనం బతకమని ఒక పక్క జడ్జిమెంట్, మరో పక్క ఇదే మనుషుల మీద దేవుని ప్రేమ. ఒకవైపు ప్రేమ, మరోవైపు జడ్జిమెంట్. ఆ దేవుడు తీసుకున్న నిర్ణయం జడ్జిమెంట్ మీదేసుకున్నాడు. ప్రేమ చేత మనుషులందరినీ పక్కకు పొమ్మన్నాడు. నా తలంపులు బాలేనందుకు దానికి పనిష్మెంట్గా నాకు బదులుగా, నా తలంపులకు బదులుగా ఆయన తలకి కిరీటం పెట్టుకున్నాడు. నా చేతులు మంచి పనులు చేయలేనందుకు రోమపత్రిక ప్రకారం నా చేతులకు పడాల్సిన శిక్ష ఆయన చేతులకు వేసుకున్నాడు. నా పాదాలకు పడాల్సిన శిక్ష ఆయన పాదాలకు వేసుకున్నాడు. నా ఒంటుతో చేసిన తప్పు, ప్రతి తప్పుకి తన ఈపిని నాగలతో దున్నినట్టు దున్నేశారు. ఆయన మన పడక మీద ఆలోచన బాలేనందుకు ఆయన పక్కలోకి బల్లెం పొడిపడి చేశారు. మన కోసం నజరేయుడైన యేసు దైవం నిలువెల్లా చచ్చిపోయాడు. ఇది జరిగించడానికి ఇశ్రాయేలు నిలబడమన్నాడు. ఒక్కసారి పాటించి నీ దైవం ఎంత ప్రేమిస్తున్నాడు ఈ మనుషులకు చెప్పంటే వాళ్ళు నిలబడలేకపోయారు, పడిపోయారు. వారు వండలేకపోయారు. వాళ్ళ చెయ్యలేని రాజులైన యాజకుడు అంటే ఎవరు చెప్పు? రాజు అంటే ఎవరు? ప్రభువు. యాజకుడు అంటే ప్రధాన యాజకుడు అంటే ప్రభువు. ఆ రాజైన యాజకుడు ఏం చేశాడు? ఇతరులని రక్షించడానికి ఇతరుల బాధల మీద వేసుకుని చచ్చిపోయాడు. అది రాజు అంటే. గుర్తుపెట్టుకో, అది యాజకత్వం అంటే. ఇప్పుడు అదే పని చేయడానికి నిన్ను నన్ను పిలిచి మీరిప్పుడు రాజులైన యాజక సమూహం అంటే సూట్లు వేసుకుని సోగ్గా తిరుగుతున్నాం మనం, హడావుడి చేసుకుంటూ తిరుగుతున్నాం మనం. మనల్ని ఏం చేయమని చెప్పండి? ఆ రోజు ఐగుప్తు నుంచి వాళ్ళని బయటికి లాక్కొచ్చాడు, చీకట్లోంచి మనల్ని బయటికి లాక్కొచ్చాడు. వాళ్ళని ఐగుప్తు నుంచి బయటికి లాక్కొచ్చి కానాను భూభాగంలో నిలబెట్టాడు.
మనల్ని చీకట్లోంచి, అంధకారమైన చీకట్లోని తీసుకొచ్చి తన రాజ్యంలో మనం నిలబెట్టి ఒకే ఒక్కటి కోరాడు. ఆయన ఏం కోరాడు చెప్పిన? నా గుణాన్ని గురించి బయట చెప్పండి, నా గుణాతిశయాలు చెప్పండి, నేనేం చేశానో మీ నుంచి ఏం కోరుకుంటున్నాను చెప్పండి. ఆ చెబుతున్నప్పుడు ఈ ప్రపంచానికి మిమ్మల్ని చూపించండి. ఏం చూపించాలి? ఒక్కసారి చదవడం ముగించేద్దాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక కాగా 8వ వచనంలో, కట్టువారి వాక్యానికి అవిధీయులై త్రొట్టెలుచున్నారు, దానికి అంతికే వారు నియమని. ఎవరాళ్ళు? ఇశ్రాయేలీలు. ఎవరాళ్ళు? యూదులు. అయితే వాళ్ళు చెయ్యలేని పని ఇప్పుడు ఎవరు చేయమంటారు చెప్పినా? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మునంటే ఎవరు చెప్పండి? ఒక సగటు క్రైస్తవుడిని. వాళ్ళు చెయ్యాల్సిన పని ఇప్పుడు మన భుజాల మీద పెట్టాడు. మనల్ని పిలిచి దేవుడు ఏమంటాడు తెలుసా? ఆయన గుణాతిశయాలు ప్రసురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. ఈ క్యాడర్ ముందు ఎవరికి ఇచ్చాడు? నిర్గమకాండంలో ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఇప్పుడు అదే క్యాడర్ ఎవరికి ఇచ్చాడు చెప్పండి? మనకిచ్చాడు. ఇప్పుడు అబ్రహాము పిల్లల వారి కాదు, దేవుని అధికారికంగా అబ్రహాం పిల్లలు ఎవరు చెప్పినా? యేసు ప్రభువుల ఎవడైతే ఇతరుల బాధలను మోస్తాడో, ఇతరుల రక్షణ కొరకు ఎవడైతే అశ్వులు బాస్తాడో, పొరుగు వాని కొరకు ఎవడైతే ప్రాణం పెడతాడో, వాడే నిజమైన రాజులైన యాజక సమూహము. కానీ గమ్మత్తేడు చెప్పినా, అక్కడ రాస్తున్న మాట రాస్తున్నాడు చూడండి. ప్రియులారా 11వ వచనంలో, పరదేశులు యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా శరీరేశ్వరులను విసర్జించండి. ఈరోజు ఉంటాం, రేపు పోతాం. ఈరోజు ఉండిపోయాం. మనకి దాచుకోవడం దేనికి? ఫైట్ చేసుకోవడం దేనికి? బయట వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు, కానీ సంఘంలో ఉన్న మనం ఏం చేయాలి చెప్పండి? ఒకరిని ఒకరు ప్రేమించాలి. సమాజాన్ని మనం ప్రేమిస్తున్నామా? భోజనాల దగ్గర గొడవ, కుర్చీ వేయకపోతే గొడవ, పాంప్లెట్ మీద పేరు వేయకపోతే గొడవ, పాట వేయకపోతే గొడవ, పాస్టర్ గారు కేక్ కట్ చేసి ఇయ్యో పెద్దలు పెట్టి మర్చిపోవడానికి ఈ పెద్దలు కోపం ఇచ్చినంత గొడవ. అన్నీ గొడవలే. నడుతున్నాను, రూపాయి పోగేసి సంఘంలో కానుకలు వస్తే ఏం చేయాలి? నడుతాను, ఏం చేయాలి? ఏం పెద్దమ్మా మందులు లేవా? సంఘంలో ఎంత కానుక పట్టుకెళ్ళి, దైవజనుడికి ఎంత, పేదోళ్ళకి ఎంత, ఇలా కానుక ఎడతీసి నీకు బాధ ఉంది పట్టుకెళ్ళు, ఏం పెద్ద అయినా బాధపడుతున్నా, నీ కూతురు పెళ్ళ పట్టుకెళ్ళు అని చెప్పాలి సంఘం. అలా సంఘం చెబుతుందా? కానుకలు వడ్డీకి తిప్పారండి మీ సైడు, వడ్డీకే నడుతున్నాను. బైబిల్ ఏమని చెప్పినా? వారి అక్కర కొలది. ఇది లోకం చూడరే. మీలో ఎవరికైనా వ్యాధి వస్తే మీరందరూ కలిసి యూనిటీగా ఉంటారు. మీలో ఎవరికైనా పెళ్లి చేయాలంటే మీలో యూనిటీగా ఉంటారు. మీలో ఎవరికైనా ఆపద వస్తే అందరూ కలిసి యూనిటీగా ఉంటారు. ఇంత ఐక్యత మీ సంఘంలో, మీ మనుషుల మధ్య ఎలా వచ్చిందిరా అని సర్వలోకం అడుగుతున్నప్పుడు మనం చెప్పాలట. ఇశ్రాయేలు చెప్పినట్టు ఏమని చెప్పాలంటే, మా దేవుడు మాకు ఒక గ్రంథం ఇచ్చాడు, ఆ గ్రంథంలో కొన్ని నేర్పించాడు. నాకిచ్చిన దేవుడు ఇతరులకిమ్మని, నిన్ను వలే పొరుగువాని ప్రేమించమన్నాడు. అందుకే మాకు ఆపద వచ్చినా, ఇబ్బంది వచ్చినా మా బాధలు మేమే తెచ్చుకుంటాం. మాకు నాయకుడు లేడు, రాజు లేడు. మా రాజు ఒకే ఒకరు, ఆయన పేరు నజరుడైన యేసు అని బయటోడికి చెప్పాలి. చెప్పామా? మనం వండుకొని మనమే తినేమంట 31కి. నడుతున్నాను, మనమే వండుకొని మనం తిడుతున్నాను. నీ దగ్గర 2 జతలు ఉంటే ఇచ్చే ఒక జత, నీ దగ్గర గుప్పుడు మెతుకులు ఉంటే పక్కడు గుప్పుడు మెతుకులట్టు. కానీ మనమే వండుకొని మనమే తిన్నాం. ఎంతో పేదోళ్ళు ఉన్నారు, ఎందరో ఇబ్బందులు, మందులు లేక చచ్చిపోతున్న పెద్దోళ్ళు సంఘంలో. ఇవన్నీ మన కళ్ళకు కనబడుతున్నాయా? నేను అడుగుతున్నాను, సంఘము ఎవరి అవసరత తీర్చుకుంటూ ఒకరక్కలు ఒకరు పంచుకుంటే, సంఘంలో యూనిటీ ఉంటే లోకం ఏమంటారు చెప్పనా? అరే మీకు ఎవరు లేకపోయినా ఇలా ఎలా ఉంటున్నారు అన్నప్పుడు లోకానికి అర్థం కావాల్సింది ఏంటో చెప్తున్నా? అసలు ఎంత యూనిటీ మనలో ఉంటే, మనకి ఎమ్మెల్యేతో పని ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, ఎంత యూనిటీ మనలో ఉంటే పంచాయతీ ప్రెసిడెంట్తో మనకు పని ఉండదు. ఎంత యూనిటీ మన బాధలు మనమే మోసుకుని, మన బిడ్డలు మనమే చదివించి, మన అక్కర్లు మనమే తెచ్చుకుంటే ఏ దొంగ నాయకుడితో మనకు పని ఉంటుందో చెప్పండి? ఉండదు. కానీ సంఘంలో ఇది దేవుడు చూపించమంటే టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు సంఘంలో కొట్టుకున్నారంటే ఇది సంఘమా సంత అని అడుగుతున్నాను. సంఘమా? ఏం చూపించబట్టాడు చెప్పండి? అక్కడ చెప్తున్నాడు చూడండి, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలోనే మీ సత్క్రియలు చూసి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరిచినట్లు వారి మధ్య ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని. అన్యజనులు ఏం చూడాలి? వాళ్ళ బైబిల్ చదవరు. అన్యజనులు ఏం చూడాలి? వాళ్ళ వాక్యాలు వినరు. అన్యజనులు ఏం చూడాలి? మనల్ని చూడాలి. గుర్తుపెట్టుకోండి. వాళ్ళ వాక్యాలు చదవరు. ఏం చదువుతారు?
మన కుటుంబాలను చదువుతారు, మన బతుకులను చదువుతారు, మన ప్రేమను చదువుతారు, మన అనురాగాన్ని చదువుతారు. ఇక్కడ ఎలా గౌరవించాలి తెలుసా? ఇక్కడ నలిగిన వస్త్రం వేసుకున్న పెద్ద ఆయన ఒకలాగా గౌరవించాలి, ఇస్త్రీ సొక్క వేసుకున్న పెద్ద ఆయన ఒకలాగా. ఎందుకంటే ఇక్కడ పేద చిన్నోడు గొప్పోడు అనే తేడా లేవు, ఇక్కడ అందరూ సమానం. ఇది బయటోడికి మర్చిపోవాలి. ఇంత యూనిటీ మీకు ఎలా వస్తుందంటే అప్పుడు చెప్పాలి, ఇది మా దేవుణ్ణి బట్టి వస్తుంది. ఎలా అంటే మా దేవుడే మా కోసం తగ్గించుకుని వచ్చినప్పుడు మేం తగ్గించుకోకపోతే ఎట్టా అయ్యా అని నువ్వు చెప్పాలి. చెప్తావా? ఎమ్మెల్యే గారు వస్తే వాక్యం ఆపేశారట, భక్తులు నడుతున్నాను. ఎమ్మెల్యే గొప్పోడా వాకింగ్ గొప్పదా? ఎమ్మెల్యేని తీసుకొచ్చే దమ్ముంటే నడుతున్నాను, ఆ వాక్యం అయ్యే వరకు కూర్చోబెట్టే దమ్ముంటే తీసుకురాక, ఆయనకి తీసుకురాక నడుతున్నాను. మంచి ఎమ్మెల్యే అయితే వాక్యానికి కట్టురాడు నడుతున్నాను. ఆ ఎమ్మెల్యే గారికి తెలియదు వాక్యం పట్ల గౌరవం, ఆయన తెలియదు దేవుని మాట. వీళ్ళు అడుగు కొంతమంది ఉంటారండి, అక్కడి నుంచి అడుగుతారా పాస్టర్ గారు ఏమని, పాస్టర్ గారు ఆపండి ఎమ్మెల్యే గారు వస్తున్నాను ఆపండి. ఏం ఆపేయాలి? ముందు నేను ఆపేయాలి సంఘానికి రాకుండా. ఏం ఆపేయాలి అంటున్నాను? వాక్యం ఎలా ఉంది, మన దేవుడు ఏం చూపించుకుంటున్నాడు? వారి వారి అక్కర కొలది. అంటే దేవుడు మన మీద ఏం పెట్టి చెప్పిన ప్రేమ, అనురాగం, ఈ బైబిల్ మనం పెట్టించాలి. అందుకే మనం పాటించలేని ధర్మశాస్త్రాన్ని ప్రభువు పాటించి, మనం మొయ్యలేని శిక్షని ఆయన మోసి, ఆ ధర్మశాస్త్రంలోంచి వచ్చిన నీతిని ఆయన నెరవేర్చి, ఆ నీతి మన భుజాల మీద పడేసి మనల్ని నీతిమంతులను చేసి ఆయన ఏమైపోయాడు చెప్పండి? పాపాత్ముడు అయిపోయాడు. నీతి లేని మనకి నీతినిచ్చాడు. నీతిమంతుడైన వాడు పాపాత్ముడిగా సిలువ మీద వేలాడబడ్డాడు. ఆ సిలువ మీద వేలాడుతూ ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో మళ్ళీ 7 మాటలు మాట్లాడాడు. ప్రపంచానికి సంపూర్ణమైన విషయాలు అందించాడు. ఎంత ఘోరం అంటే, మీరు సిలువ శిక్షణ వినండి, నేను ముగించేస్తున్నాను. సిలువ శిక్ష మొదలని చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ కాళ్ళకి చేతులకి మేకలు వేస్తారు. మేక ఎక్కడేస్తారు, మన సినిమాల్లో ఎక్కడ చెబుతారు కానీ మేక ఎక్కడేస్తారు రెస్ట్కి. ఈ మేక ఎక్కడేస్తే సిలువ శ్వాసన ఎలా ఉంటుందంటే, మనకి సినిమాలు చూపించినట్టు నైస్గా సిలువేసి ఎక్కుంటారు, అది పచ్చి మ్రాను అలా మొద్దు, అది అడ్డంగా దిగ్గొట్టారు. అప్పటికే ఈపంతా చీరేశారు, 39 కొరడా దెబ్బలు, అవి చర్మాన్ని లాగేస్తాయి. 100 కేజీలు పచ్చి మ్రాను అది మోసాడు. ఆ సిలువ మీద ఆయన కప్పెట్టారు. ఆయన ఈపుకి గోను పట్టేసి లాగేశారు. ఈయన వెనకాల బాగా వినండి, ఆ సిలువ మీద నిలబడినప్పుడు ఒక కాలు మీద నిలబడాలి. మనం కూర్చున్నప్పుడు బ్రీతింగ్ ఒకలా ఉంటుంది, నిలబడినప్పుడు బ్రీతింగ్ ఒకలా ఉంటుంది. కానీ యేసుప్రభు ఎంత విలువలాడిపోయాడు చెప్పిన, ఆయన దేవుడు అన్నది ఎంత వాస్తవమో ఆయన సంపూర్ణ మానవుడు అన్నది కూడా అంతే వాస్తవం. మానవుడు పడాల్సిన బాధ అంతా పడ్డాడు. ఆయన ముందుకు ఊపిరి తెచ్చుకోవడానికి పైకి కిందకి ఊగిసలాట మధ్య ఆ సిలువ కొయ్య ఆయన ఎంత బాధ పెట్టుంటుంది చెప్పండి. పైకి నిలబడితే కింద మేకు దానికి బాధ వస్తుంది, ఇలా ముందుకు వంగుంటే సేళ్ళ బాధ వస్తాయి, వెనక్కి జారబడితే ఆ పచ్చి మ్రాను ఆయన ఈపుని ఇంకా సలిపేస్తుంది. ఆయన ఎంత బాధపడినప్పుడు, రక్తం అంతా పోతున్నప్పుడు ఆయన బాధపడుతూ ఒకటే మాట అన్నాడు, తండ్రి వీరేం చేయాలి. ఎంత ఇలాంటి కార్యక్రమం చేసి దేవుడు మమ్మల్ని ఎందుకు విడిపించా ప్రభు అంటే, నా గుణాతిశయములను చెప్పండి, ప్రచారం చేయండి, నా గురించి చెప్పండి, నా గురించి చెప్పండి, నేను ఏం చేసానో చెప్పండి. అది చెప్పట్లేదు. ఏం చెప్తున్నారు చెప్పనా? ఉల్లిపాయలు అయిపోయినాయంట, వచ్చిందంట, యేసుప్రభు చెప్పిందంట, ఉల్లిపాయలు ఇవ్వాలి కదా అందంట. ఎవరినే? ఇప్పుడు యేసుప్రభు ఉల్లిపాయ కూడా అయిపోయాడు. ఇవిడికి ఒక ఆవిడ చూస్తున్నారు కదా సాక్ష్యాలు, ఒక ఆవిడ గ్యాస్ అయిపోయిందంట. ఎవరు చెప్పిందంట? గ్యాస్ అయిపోతే గ్యాస్ కొంట్లో చెప్పాలి. ఎవడు చెప్పు? పరిశుద్ధాన్ని చెప్పి గ్యాస్ అయిపోయింది, హోలీ స్పిరిట్ తెచ్చా అంటే వెంటనే యేసు ప్రభు అయిన క్షమించండి పరిశుద్ధాత్ముడు వెంటనే గ్యాస్ తెచ్చాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఏమో గ్యాస్ తెచ్చేస్తాడు, ప్రభు అయిన యేసుక్రీస్తువారేమో ఉల్లిపాయలు తెచ్చేస్తాడు. మీ సైడ్ ఒక జోక్ ఉంది, ఆ జోకెట్ చెప్పిన, కూర వండిందంట, అలా ఆయనకి పెట్టిందంట. అలా ఆయన పెడితే కూర కుదురుగా ఉండాలిగా, ఆ మొహంలో మొహం పెట్టి ఎలా ఉందండి అని అడిగిందంట. ఆడ తెక్కలేసిపోయిన మొహంలో ఉంటే ఎప్పుడు ఎలా తగలెట్ట కూరలు అన్నాడంట. ఏమనలాగా పక్క వచ్చి అడిగింది, పైకి చూసి అందంట, ఏమిందంటే పప్పులు ఉప్పు ఎక్కువైపోయింది. పైకి చూసి అంటుందంట, చెప్పాలి కదా అందంట. ఎవరినే అంటే ఇప్పుడు ఈ పప్పులో ఉప్పు ఎక్కువైపోయినా ఎవరు చెప్పాలి? అలా ఉన్నాడు దేవుడు. అంటే దేవుడి గురించి మనకే తెలియకపోతే మనం బయట వాళ్ళకి ఏం చెప్తాం? అందుకే మీ చేతిలో దండం పెడుతున్నాను నేను, కాస్త బైబిల్ చదవండి, పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి తేడా ఏంటో తెలుసుకోండి. మనల్ని ఎందుకు రాజులు అంటున్నాడో, ఎందుకు యాజకులు అంటున్నాడో తెలుసుకోండి. మనం ఏ రాయల్టీ చూపించాలో చూపించండి. పేదోలైనా గొప్పోడైనా ఒకే ప్రేమతో సంఘంలో ఉంటారన్న యూనిటీ సంఘం ద్వారా చూపించండి. అన్యులు బయట నుంచి ఎలా మారుతారు చెప్పనా?
అక్కడ ఉంటే మనశ్శాంతి ఉంటుంది, ఆదరణ ఉంటుంది, నమ్మకత్వం ఉంటుంది, అందరూ ప్రేమిస్తారని ఒక పిలుపు వాళ్ళకి అర్థం కావాలి. కానీ వాళ్ళ ముందు మనమే కొట్టుకు చేస్తే వాళ్ళు అంటారు, మేము ఎలా ఉన్నామో చెప్పండి, మీరు అలాగే ఉన్నారంట. దేవుడి కోసం చెప్పంటారంటే ఏం చెప్తారు చెప్పండి? తలకాయ తీసి గోతులో పడేసిన సువార్త చెప్తారు. ఎలా చెప్తారు? ఎమ్మెల్యే ఓట్లు అడుగుతా చూసారు, అలా చెప్తారు. ఓ పెద్దమ్మ చెప్తుందంటే ఏమని చెప్తుంది, ఎలా చెప్తుందంటే గుర్తుపెట్టండి. ఒక అమ్మ పెద్దమ్మ చెప్తున్నారు, ఏ పాస్టర్ గారు చెప్పారు ఆవిడకి, రోజుకి సువార్త చెప్పమ్మా, రోజుకి సువార్త ఎవరొకరు చెప్పంటే ఆ పాస్టర్ గారు చెప్పిన మాట ఇప్పుడు బలంగా పెట్టుకుని రోజుకి ఒకరికైనా సువార్త చెప్పాలని ఎలా చెప్తుందంటే సువార్త ఏం లేదు. సువార్త అంటే ఏం లేదంటే కనబడిన వాళ్ళందరికీ మాట చెప్తుంది, బాబు యేసుప్రభుని నమ్ముకో బాబు అందంట. అందరూ చెప్పేసి ఇంకా ఆ రోజు సువార్త అయిపోయింది అనుకుంటుంది ఆవిడ. యేసుప్రభుని నమ్ముకోవడమే సువార్త. అందుకు ఆటో ఒకటి చెప్పేస్తుంది, ఉల్లిపల్లి కొట్టి చెప్పేస్తుంది, పచ్చిమిరపకాయలు చెప్పేస్తుంది, అందరు చెప్పేస్తుంది, ఐస్ బండ్లు చెప్పేస్తుంది, అందరూ చెప్పేస్తుంది నేను యేసుప్రభుని నమ్ముకాన్ని. ఆటో ఎక్కిన దూరం దిగాడు, ఆటో వాడికి 20 రూపాయలు ఇవ్వకుండా ఆడితో ముచ్చటెట్టు అందంట, యేసుప్రభుని నమ్ముకో బాబు అందంట. ఆడు అన్నాడు 20 ఇచ్చే నమ్ముకుంటా అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ అడిగాడు, కాదు బాబు యేసుప్రభుని నమ్ముక అంటే ఆడు తిరిగేసి అన్నాడు, నమ్ముక అంటే ఏంటి అని అడిగాడట. అప్పుడు ఆవిడ అంటుంది, నమ్ముక అంటే ఏంటి ఆన్సర్ లేదు ఇక్కడ దగ్గర. నమ్ముక అంటే ఏంటంటే ఆవిడ అంటుంది, నమ్ముకో అంటే నమ్ముకో అని అందంట. పెద్దమ్మకి తెలదు, గుర్తుపెట్టుకోండి. నమ్ముక అంటే ఏంటో మళ్ళీ అడిగాడు, నమ్ముక అంటే ఏంటో పెద్దమ్మ చెప్పంటే నమ్ముక అంటే నమ్ముకో అని అందంట. మనకి సువార్తలు చెప్పడం వస్తుందా? సువార్త చెప్పడం అంటే యేసుప్రభుని నమ్ముకో అనడం కాదు. ఇది ఎలా ఉందంటే, ఏం పెద్దమ్మా నీ అమూల్యమైన ఓటు, నీ ఓటు అన్నట్టు ఉంది నీ సువార్త. యేసుప్రభు నమ్ముకంటే ఏంటి నమ్ముకో, ఆ యేసుప్రభు ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, ఏం జరిగింది, ఆయన దైవమైన వాడు మానవుడు ఎందుకయ్యాడు, ఎందుకు పుట్టాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు తిరిగి లేచాడు, మనల్ని ఏం చేయమన్నాడు, ఇది కదా సువార్త అంటే. ఇదంతా చేసి మనల్ని ఎలా జీవించమన్నాడు, పొరుగుల్ని ఎలా ప్రేమించమన్నాడు, పాత మీద ఎందుకు ఇచ్చాడు, కొత్త మీద ఎందుకు ఇచ్చాడు, ఇదంతా చెప్పాలి కదా. ఇది కదా సువార్త అంటే. ఇది చెబుతున్నారా? నీకు ఇల్లు లేక బాధపడుతున్నావంట అన్నారంట. ఎలాంటి ఇల్లు కావాలి? 3 వారాల నుంచి ప్రార్థన చేస్తున్నావు, కుమారుడా కుమార్తె నీకు ఎందుకు ఇల్లు రాలేదు తెలుసా? క్లారిటీ లేదు నీ ప్రేయర్లో అన్నాడు. క్లారిటీ అంటే ఏంటంటే ఆ ప్రార్థనలో అన్నట్ట క్లారిటీ లేదంటే. ఏం క్లారిటీ లేదు? 3 వారాల నుంచి అడుగుతున్నావు, దేవుడు ఇవ్వడానికి ఏమి వెనకట్లేదు, దేవుడు హస్తమేమి కొరసకలేదు, దేవుడు నీకు ఇస్తాడు, ఎందుకు ఇవ్వట్లేదంటే నువ్వు ఇల్లు అడుగుతున్నప్పుడు టైల్స్ మార్బుల్స్ క్లారిటీగా దేవుడు చెప్పలేదు, అందుకే ఇవ్వలేదు అన్నాడట. ఇది సువార్త. నీకు బాత్రూంలో ఏ టైల్స్ కావాలి చెప్పవా దేవుడికి? అందుకే ఈసారి నువ్వు దారిని పోతున్నప్పుడు హైదరాబాద్లో చెప్తున్నాడు ఒక ఆయన, హైదరాబాద్లో ఉన్నాడు, ఇంగ్లీష్లో చెప్తాడు మెసేజ్లు అన్నీ. హైదరాబాద్లో ఉన్న ఆయన వెళ్తున్న ఆయన చెప్తున్నాడు ఏమని, ఈసారి నీకు ఎలా ఉండాలి ఇల్లు నీకు తెలియట్లేదు కనుక వెళ్తున్నప్పుడు నచ్చిన ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి మీద చెయ్యేసి ఆ ఇంటి మీద ప్రార్థన చేయి, ఆ గేటు ముందు నిలబడి ప్రార్థన చేయమని. నతడు ఏ సునామున ఇల్లు నాదేవుని కాకంటే మన కొంపలంలో ఏమైపోలే. ఈ ప్రసంగాలేంటి, ఈ ప్రార్థనలేంటి, ఇదా నడుతున్న క్రిస్టియానిటీ, ఇదా మన క్రిస్టియానిటీ? నవ్వుతున్నారు బయట. మనది ఇది కాదు. మన రాయల్ ప్రీస్ట్ గుర్తుపెట్టుకోండి, రాజులే నేస్తాం, మనం పెడతాం, ప్రేమిస్తాం, అవసరమైతే సహోదరుల నిమిత్తం చెప్పండి ప్రాణం పెడతాం. ఈ లెగసీని చూపించండి, ఈ బాధ్యత చూపించండి. సంఘాలు ఎలా ఉంటే నడుపుతాను. ఎమ్మెల్యే మాట మనం వినడం కాదు, పంచాయతీ వేసిన మాట మనం వినడం కాదు, వాళ్ళే మన మాట వింటారు. ప్రభుత్వాలు ఎన్ని మారిపోయినా, ఎన్ని కొత్త ప్రభుత్వాలు వచ్చినా మనలో ఐక్యత, ప్రేమ, అనురాగం, ఆదరించే తత్వం మనలో ఉంటే, అక్కర్లు తెచ్చుకునే స్వభావం మనకుంటే అధికారులైన మన ప్రార్థన అవసరత కోరాల్సిందే. అది సంఘం. అది మనం చేయలేకపోతున్నాం. అది చేయడానికే పేతురు అన్నాడు, చెదిరిపోయిన సంఘమా, చెదిరిపోయిన మీరు ఎవ్వరూ భయపడకండి, యెరూషలేము చెదిరిపోయిన సంఘానికి ధైర్యపడుతున్నాడు. ఇది మీరు చూపించండి. అధికారులు మీ మాట వింటారు, మీ యుక్త ప్రవర్తన గలవారే. మూర్ఖంగా మాట్లాడు ప్రతి మూర్ఖుని నోరు చెప్పండి ముయ్యండి. మూర్ఖంగా మాట్లాడు మూర్ఖుని నోరు ముయ్యమంటే ఏంటి? ఆ నోరిచ్చారితే నీ నోరిచ్చారమని కాదు, నీ ప్రవర్తన చేత చెప్పండి. ఆ నోరు ముయించి నీ ప్రేమను, అనురాగాన్ని, ప్రవర్తన అంతా చూసి అరే ఇలాంటి వాళ్ళని మనం అనవసరంగా అన్నాం ఇలా అనకూడదని నీ ప్రవర్తన బట్టి ఆడు నోటి మీద తెలుసుకోవాలి. మనం ఏం చేస్తాం? మూర్ఖుని నోరు ముయ్యండి అంటే ఆడు తొడగొడితే తొడగొట్టాడు, ఆడు భుజం కొడితే భుజం కొట్టాడు, మొత్తం తీసుకెళ్ళి జైలాడేశారు. గుర్తుపెట్టుకోండి. అదే నోరు ముయించడం అంటే. నోరు ముయించడం అంటే ఏంటి? మన ప్రేమ, అనురాగం, పద్ధతి, మనం ప్రేమించే విధానం, తగ్గించుకునే విధానం, ఇవన్నీ చూసినప్పుడు ఎదుటోళ్ళ కోసం మనం తీసుకునే స్టాండింగ్ ఉంటుంది చూసారా, అవన్నీ చూసి ఇలా ఉండాలిరా సమాజానికి మనకు. అందుకే మన మిషనరీలు అలా పనిచేశారు కనుకే చదువులు, పనిచేశారు కనుకే విద్య, చదువు పనిచేశారు కనుక వైద్యము, వాళ్ళు పనిచేశారు కనుకే ఈరోజు ఎంత సమానత్వం, క్యాస్ట్లు పోయాయి, సమానత్వం వచ్చింది. వాళ్ళ క్రీస్తు గుణాది శైలి లోకానికి చెప్పండి
ప్రచారం చేశారు. అందుకే కోనసీమలో సువార్త చెప్పాలంటే ఎంత తతంగ కార్యక్రమం జరిగింది చరిత్ర చదవండి. అంత మిషనరీలు ఫైట్ చేస్తే కోనసీమలో సువార్త విత్తనం పడింది. ఆ విత్తనం వృక్షమైతే పక్షుల్లాగా దాని మీద ఆడి గొడవలు పెట్టుకుంటున్నాం మనం. నువ్వు ఈ సంఘంరా, నువ్వు ఈ సంఘం అంటే ఏ సంఘం? మనం క్రీస్తు సంఘం, దేవుని సంఘం, రక్తం చేత సంపాదించిన సంఘం. ప్రేమించండి, ఆదరించండి, అనేకులకు చెప్పండి, దీవెనకరంగా ఉండండి. ఇశ్రాయేలులు చేయలేని పని చెప్పండి మనం చేద్దాం, దేవునికి మహిమార్థంగా ఉందాం. మీ సంఘాన్ని బట్టి మీ ఊరు ఆనందపడే అంత గొప్ప కార్యములు దేవుడు మీ ఎడల జరిగించునుగాక. ఆమెన్, 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 ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి సంగతులు అర్థమైనా తెలియదు తండ్రి. మీ మనస్సు తండ్రి బైబిల్ అంతా అడుగడుగున మాకు కనబడుతుంది దేవా. ఇది తెలియకపోతే, ఇది సువార్త సత్యం అని మాకు తెలియకపోతే తండ్రి, మా బాధ్యతలు మాకు తెలియదు. మేము రాజులమే ఇతరుల కొరకు ప్రాణం పెట్టడానికి, మేము యాజకులమే మీకు ప్రజలకి మధ్య నిలబడడానికి. మా గుప్పులు నింపింది తండ్రి ఇతరులకి పంచడానికే. ఒకటి, బైబిల్ మేము చదువుతుంటే మీరేంటో మాకు అర్థమవుతుంది. 2, మేమేంటో మాకు అర్థమవుతుంది. 3, పొరుగు వాడిని ప్రేమించాలని మాకు అర్థమవుతుంది. ఇదే బైబిల్ సారం తండ్రి. ఇది మేము తెలియకోకపోతే తండ్రి, మా ఇల్లు కోసం, మా గృహాల కోసం, మా పెళ్ళిళ్ళ కోసం, మా సంతానం కోసం, మా పిల్లల కోసం, వీటి కోసమే మేము పాకులాడితే అది భక్తి కాదు దేవ. బయట వాళ్ళకి మాకు తేడా ఉంది తండ్రి. మాకున్నా లేకపోయినా మేము పరదేశంలో యాత్రికులం తండ్రి. ఇతరుల కొరకు పాటుపడే లక్షణం ఎవరైతే కలిగి ఉంటారో అది క్రీస్తు లక్షణాలు లోకానికి చూపించడం. ఇది అందరికీ నేర్పించండి. కష్టపడి సభలు చేసిన తమ్ముళ్ళని, దైవజనుల్ని, పెద్దల్ని, అధ్యక్షుల వారిని అందరినీ దీవించండి. తిరిగి వెళ్తున్న మీ ప్రజలకు క్షేమంగా నడిపించండి. మీ చిత్తమైతే మరలా మేము కలుసుకునే ధన్యత ఇవ్వండి. ఎవరైనా ఏ మాటలు తప్పుగా భావించి మా మీద చెడ్డ మాటలు పలికిన ఎవరు ఉంటే క్షమిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, మా శత్రువులను, మిత్రులను అందరినీ మీ చేతుల్లో పెడుతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టు.